చదువుదాం. Leviticus chapter 26. Reading all together verse 11. లేవి కాండము 26వ అధ్యాయము 11వ వచనాన్ని కలిసి చదువుదాం. చదవగలిగిన వారు ఈ భాగాన్ని స్పష్టంగా బిగ్గరగా చదవండి. నా మందిరమును మీ మధ్య ఉంచదును, మీ అందు నా మనస్సు అసహ్యపడదు. మరొకసారి చూద్దాం. నా మందిరమును మీ మధ్య ఉంచదును, మీ అందు నా మనస్సు అసహ్యపడదు. నా మందిరమును మీ మధ్య ఉంచదును. ఐ విల్ సెట్ మై టెబర్నకిల్ అమాంగ్ యూ. ప్రార్థన. వారి సకలాశీర్వచన స్తోత్రములకు మించిన ద్వితీయ సత్యనామమున నీ పాద పద్మముల చెంత ప్రణతిలి ప్రణామములు ఆరోపించినట్లు ఆ గొంతులో ఊపిరించిన నీ మహాకనికరం కొరకు స్తోత్రాలు. 2014వ సంవత్సరము 3వ మాసము ఆఖరి దినములోనికి మమ్మల్ని తోడుకొని వచ్చినందుకు స్తోత్రములు. ఈ 3 మాసాలు మీరు మమ్మల్ని కాపాడి భద్రపరిచినారు. పక్షిరాశి వల్లే మోసినారు, కాపరి వల్లే ముందు నడిచినారు, పొరుగువాని వల్లే ప్రేమించినారు, తండ్రి వల్లే జాలిపడ్డారు, తల్లి వల్లే ఆదరించినారు, కాపరి వల్లే పోషించినారు, భర్త వల్లే సంరక్షించినారు, కోడి వల్లే రెక్కల కింద చేర్చుకుంటూ వచ్చినారు, సింహం వల్లే మాకు ముందుగా నడిచినారు. యెహోవా, నీ వంటి వాడెవడు, నిన్ను పోలిన వాడెవడు, నీకు సమడైన వాడెవడు, నీకు సాతైన వాడెవడు? నువ్వు సమస్త అద్భుత కార్యములు జరిగించిన దేవుడవై ఉన్నందుకు మీకు వందనములు చెల్లిస్తున్నా. మీ కార్యక్రమాలు గొప్పవి, ఉన్నతమైనవైనందుకు స్తోత్రములు. నువ్వు సమస్తమును బాగుగా చేసే దేవుడవై ఉన్నందుకు స్తోత్రములు. నువ్వు చేయనదంతయు నమ్మదగినదై ఉన్నందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నా. మా పక్షాన్ని మీరు చూపిన వింతైన నీ ప్రేమ కొరకై మీకు స్తోత్రములు. ఎన్నటి దినము నుండి ఆరంభించబడి ప్రత్యేక కూడికలను బట్టి స్తోత్రములు. బేతేలు ప్రార్థనా మందిరము 2 చింతల మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఈ దీప స్తంభాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. సాక్ష్యము శేషము కొరకై మీకు వందనములు. రాబో దినాలు ఇంకేది ఫలించి వర్ధిల్లి విస్తరించి వ్యాపించినట్లు మీరే చేయమని ప్రార్థిస్తున్నాం. అనేక జనములకు ఆశీర్వాదకరముగా చేయము. ఈ దినాల్లో వేసవి కాలమైన ఎండలు చాలా తీవ్రంగా ఉన్న సమీప దూర ప్రాంతాల నుండి మీ ప్రజలను మీరు తోడుకొని ఈలవేసి తీసుకుని వచ్చినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ ప్రజల మధ్య ఆయన మేము నీ సన్నిధిలో నీ పాదం దగ్గర కూర్చుండి నీ మాటలు వినాలని ఆశ కలిగి ఉండగా మీ సింహాసనం నుండి మీ వాక్కు పంపించి మీరే మా అక్కర కొలది మాకు పరిచర్య చేయమని ప్రార్థిస్తున్నాం. రక్షణ లేని వారు రక్షణలోనికి, రక్షించబడిన వారు కొంతమంది అయినా ప్రోత్సాహం పరికల్పులోనికి వచ్చినట్లు చేయండి. రాబో దినాల్లో మేము నీ కొరకై మమ్మల్ని ఉంచిన స్థలాల్లో బహు సామాన్యమైన సాధనములుగా వాడబడినట్లు మీరు మాకు కృప అనుగ్రహించండి. పాటల ద్వారా మహిమ పొందినందుకు స్తోత్రములు. మీ వాక్యం మాకు అనుగ్రహించండి. మీ ప్రజల ప్రార్థనా భూమి మీద నిలువబడి మీ కొరకు ప్రీతికరమైన పరిచర్య చేయనట్లు కృప అనుగ్రహించండి. వంటగదిలో పనిచేసే వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాము. కనబడకుండా ప్రార్థించేవారు, ప్రయాసపడేవారు, కన్నీరు కార్చేవారు, చెమట వచ్చేవారు, ఆర్థికంగా చేయూతను అందించిన వారు, ఆయా విషయాల్లో విభాగాలలో విశేషమైన సహాయము తోడ్పాటు అందించిన వారందరిని బట్టి స్తోత్రములు. పని మిక్కిలి గొప్పది, మీరు ఏలాడముగా ఉన్నారు. వాకానాదం వినబడగా మీరు దగ్గరికి రండి, మన దేవుడు మన పక్షం యుద్ధం చేయని మాట మీరు నెరవేర్చవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. మా పక్షాన మీరు కార్యం చేసే దేవుడు అయినందుకు స్తోత్రములు. మేమందరము ఎంతో అక్కరతో నీ సన్నిధిలోనికి వచ్చినాం. ఏ ఒక్కరము నీ సన్నిధిలో నుండి ఖాళీగా వెళ్ళిపోకుండానట్లు మీరే మా కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీరు ఏదైనా ఇస్తే తప్ప మేమేమీ పొందలేము కనుక మా కన్నులు నీ వైపు చూస్తున్నాయి. మా అక్కరకులది మీరు మాతో మాట్లాడము. మీ ప్రజలకు మేలు కలిగించము. నిరుత్సాహంతో ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోకుండానట్లు సహాయం చేయము. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి మీరు మాకు సహాయపడమని మేము ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థనలు మీరు ఆలకించి జవాబిచ్చుటి కొరకే వేం చేయము. నన్ను మీ రక్తం చేతి కడిగి పరిశుద్ధపరచు. మీ ప్రజల ప్రార్థనా భూమి మీద నిలబడి మీ ప్రజలకు పరిచర్య చేయనట్టు కృప అనుగ్రహించు. నా గొంతుకు నాలుకను మీరు తాకుము, నా పెదవులు తాకుము, మీ మాటలు నా నోట ఉంచుము.
నీ వాక్యం బయలుదేరుతోడనే వెలుకలుగా ఆజ్ఞాపించు. నీ వాక్య సారాంశం సత్యము, నీ ధర్మోపదేశం అపరిమితమైనది. నీ వాక్యమందు మమ్మను ప్రతిష్ఠించు. వందనములు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్షయుడైన దేవుడు క్షయమైన మానవుల మధ్యలో నివసించాలని ఇష్టపడుట ఆయనకు అభీష్టం. ఆయన పాపమెరగని దేవుడు, పాపము లేదా పాపులైన మనుషుల మధ్యలో నివసించాలని ఇష్టపడుట ఆయన యొక్క అంగీకారమైనది. ఆ ఉద్దేశాన్ని ఆయన నెరవేర్చుట కొరకై ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథము దాకా ఆ ఆసక్తిని ఆయా తరాలలో శేషమునకు ఆయన వెల్లడి చేస్తున్నాడన్న సంగతి వాక్యము చూసినప్పుడు మనకిట్టే పరిచయం అవుతుంది. దేవుడు ఆదికాండములో నడిచినట్లుగా మనం గుర్తిస్తాం. దేవుడు ఆదాముతో నడిచినాడు, హనోకుతో నడిచినాడు, నోహతో నడిచినాడు, అబ్రహాముతో నడిచినాడు. నిర్గమాకాండంకి వచ్చేటప్పటికి ఈ నడిచే దేవుడు నివసించాలని సంకల్పించినాడు. అందుకే నిర్గమాకాండం 25వ అధ్యాయంలో నేను వారి మధ్యలో నివసించున్నట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను అని కోరుతూ వచ్చినాడు. నడిచే దేవుడు ఆదికాండంలో కనిపిస్తుంటే నివసించే దేవుడు నిర్గమాకాండంలో మనకు జ్ఞాపకం చేస్తూ లేదా కనిపిస్తున్నాడు. లేవీకాండములో ఆ దేవుడు ఎలాగ మన మధ్యలో నివసించాలో ఇష్టపడినవాడై ఆ మందిరమును, ఆ బలులను మనం జ్ఞాపకం ఉంచుకొని ఆ ప్రకారంగా జీవించాలని కోరుతున్నాడన్న సంగతి వాస్తవం. నా మందిరమును మీ మధ్య ఉంచెదను. ఈ దేవుడు ఒక మూలకుండేవాడు కాదు, మధ్య ఉండాలని సంకల్పించినవాడు. అందుకే దేవుని యొక్క వాక్యములో ఆయన మన మధ్యలో ఉన్నట్లు పదే పదే చూడవచ్చు. ఉదాహరణకి యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. యెహోషువ 3:11. బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 3 verse 11. యెహోషువ 3:11లో జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడు. మధ్య అనే మాట ఆలకించండి. కనుక తండ్రి అయిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు కుమారుడైన దేవుడు ఎక్కడున్నాడు? యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. జాన్ చాప్టర్ 1 verse 14. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య, ఈ మాట ఆలకించాలి, మధ్య నివసించెను. కానీ కుమారుడైన దేవుడు మన మధ్యలో ఉండాలని సంకల్పించినాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? హగ్గై 2వ అధ్యాయము 5వ వచనం. హగ్గై చాప్టర్ 2 verse 5. హగ్గై 2వ అధ్యాయము 5వ వచనం. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకునుడి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి. కనుక హగ్గై 2:5 ప్రకారము పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. యెహోషువ 3వ అధ్యాయం ప్రకారం తండ్రి అయిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం ప్రకారం కుమారుడైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. హగ్గై 2వ అధ్యాయం ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. కనుక తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు, తిత్వమైన దేవుడు పాపాత్మమైన మన మధ్యలో నివసించాలని కోరుట దేవుని దయాపూర్వకమైన సంకల్పం. ఇట్టి సంకల్పానికి మనం ఏమి చెల్లించినా సంపూర్ణంగా రుణస్థులమే. అందుకే ద్వితీయోపదేశకాండములో మనం గమనిస్తాం, మోషే ద్వారా దేవుడు పలికించున్నాడు, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? ఎందుకు ఇశ్రాయేలును పోలినవాడు ఎవడనూ లేడు అంటే, ఇశ్రాయేలు మధ్యలో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు నివాసము చేస్తున్నారన్న సంగతి మన జ్ఞాపకం చేయబడుతూ ఉంది.
ఆ నివాస స్థలము లేదా ఆ మందిరము, ఆ ప్రత్యక్ష గుడారాన్ని గురించి కొన్ని సంగతులు మనం పరిగెరుకోవటానికి నిన్న సాయంకాలం నుండి ఆరంభించున్నాం. నిన్న సాయంకాలము ద కలర్స్ ఆఫ్ ద టబర్నకిల్, ఆ ప్రత్యక్ష గుడారం యొక్క రంగులను గురించి కొన్ని విషయాలు మనం చూడటానికి ఆరంభించున్నాం. ఆ రంగులు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని ఏర్పాటు చేసిన ఆ పరసంబంధమైన ఉన్నతమైన పరిశుద్ధమైన పిలుపు ఎలాంటిదో కొన్ని సంగతులు మన గమనానికి తీసుకురాబడ్డాయి. ఈ సెషన్లో ఇంకా మనం ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. దానికి వీలుగా నిర్గమకాండం 26వ అధ్యాయం వైపు మీ గమనం ఉంచాలని కోరుతున్నాను. నిర్గమకాండం 26వ అధ్యాయం, ఎక్సడస్ చాప్టర్ 26 వర్స్ 2, 2వ వచనం. నిర్గమకాండం 26వ అధ్యాయం 2వ వచనం. ప్రతి తెర పొడుగు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు, ఆ తెరలన్నిటికీ ఒకటే కొలత. కనుక దీనికి మనం ఒక పేరు పెట్టచ్చు, కర్టన్స్ ఆఫ్ ద టబర్నకిల్, ప్రత్యక్ష గుడారం యొక్క తెరలు. తెర చాలా చిన్న మాటే, కానీ గంభీరమైన మాట. బైబిల్ అక్కక్కడ మనకు కొన్నిసార్లు తెరలు కనిపిస్తుంటాయి. మనం ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇల్లు చూడాలి అని మనం అలాగ లోపలికి తీసుకెళ్తే సాధారణంగా మనము ఆ ఇంటికున్న తలుపులు, కిటికీలు, కిందన ఫ్లోరింగ్ మనం చూస్తామేమో, కానీ కొంతమంది అయితే కర్టన్సే చూస్తుంటారు. డోర్ కర్టన్స్ ఎలాగున్నాయి, విండో కర్టన్స్ ఎలాగున్నాయి, టేబుల్ మీద కర్టన్స్ ఎలాగేసారు, సోఫా మీద ఎలాంటి కవర్స్ వేసారు. ఇవన్నీ ఏ జ్ఞాపకం చేస్తాయంటే వారికున్న హోదాను, వారికున్న స్థాయిని జ్ఞాపకం చేస్తున్నాయి. ఈ కర్టన్స్ చూసిన వెంటనే లేదా ఈ తెరలు చూసిన వెంటనే కొన్నిసార్లు మనకు గుర్తొస్తుంది, ఇవి ఇక్కడ తెచ్చింది కాదు, బహుశా పాశ్చాత్య దేశాలదేమో అని అనుకుంటాం. అందుకని వాళ్ళు అడుగుతాం, మేము ఎక్కడ తెచ్చారు అంటే ఇక్కడ కాదులేండి అంటారు. మనకు చూస్తే అర్థమవుతుంది అంటే మాకు అర్థమైంది ఇక్కడ కాదని. ఇక్కడ కాదు కనుకనే ఎక్కడ తెచ్చారని అడిగాము. ఇక్కడ అయితే పిడిగిరాళ్ళు, మాచర్లు, గుంటూరు ఇక్కడ కాకుండా ఇంక ఎక్కడి నుండి వస్తాయి? అలాంటివి ఇక్కడ కనిపించగా, ఇది ఎక్కడో బయట నుండి తెచ్చారుగా. కనుక పర్షియా దేశము బహుశా కార్పెట్స్ వీటన్నిటికీ ప్రసిద్ధి చెందింది ఆ దినాల్లో. లేదా బైబిల్లో రాయబడిన వాక్య ప్రకారం అయితే నాకు తెలిసి తెరలు అనేది అందమైన ఓ హోదాను ప్రతిబింబింపచేసే స్థాయిని ఒక రాజు యొక్క సంస్థానంలో మనం గమనిస్తాం. అది ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం. ఎస్తేరు 1వ అధ్యాయం 6వ వచనం. బుక్ ఆఫ్ ఎస్తేర్ చాప్టర్ 1 వర్స్ 6. ఎస్తేరు 1వ అధ్యాయము 6వ వచనం. అక్కడ ధవళ ధూమ్ర వర్ణములు గల అవిసనాలతో చేయబడిన త్రాళ్లతో సలోరాతి స్తంభముల మీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపును ఊదారంగును కలిసిన తెరలు వేలాడుచుండెను. ఎచ్చట ఎక్కడ ధవళముందో అంటే తెలుపు, ఎక్కడ ధూమ్రం ఉన్నదో అంటే పర్పుల్, ఎక్కడ వర్ణం లేదా రక్తవర్ణం అని వస్తే అక్కడ స్కార్లెట్, ఎక్కడ అవిసనారా అంటే అక్కడ ఏం కనిపిస్తుంది మనకంటే తెరలు కనిపిస్తున్నాయి. ఆ తెరలు ఎలాగున్నాయంట? ఊదారంగును కలిసిన తెరలు వేలాడుచుండెను. కనుక ఈ తెరల యొక్క ఉన్నతమైన స్థానము 127 సంస్థానములకు రాజైన అహష్వేరోషు కోటలో ఉన్నట్లు వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఎవరైనా మనం ఏదైనా రాసేటప్పుడు, ఎవరికైనా చెప్పేటప్పుడు మనం దేని గురించి చెప్తాం? వెండి, బంగారము, చదువు, ఆస్తుల గురించి చెప్తాం. మా ఇంట్లో కర్టన్స్ ఇలాగున్నాయి, తెరలు ఇలాగున్నాయని మనం చెప్పడానికి ఇష్టపడతామా? వాళ్ళని మనం రైల్లో, బస్సులో ప్రయాణం చేస్తున్నాం. మాటలు కలపాలంటే ఏం చేస్తాం? మీది ఏ ఊరండి, ఏం చేస్తున్నారు? పెళ్ళైన వాళ్ళు అయితే మీకు ఎంతమంది పిల్లలు, పెద్ద కొడుకు ఎక్కడ, చిన్న కొడుకు ఎక్కడ, కూతురు ఎక్కడ, మీ ఆయన ఎక్కడ పని చేస్తాడు, మీరు ఎక్కడ పని చేస్తారు, ఇలాగ మనం మాట్లాడతాం. కానీ మీ ఇంట్లో ఎలాంటి తెరలు ఉన్నాయి, ఎలాంటివి వేసుకుంటారు అని మాట్లాడతామా? సాధారణంగా అలాగ మాట్లాడడం. కానీ రాజ యొక్క తెరలు ఎంతో ప్రాముఖ్యమైనవి కనుక, రాజవైభవాన్ని ఇట్లే ఉట్టిపడేటట్టు చేసే కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఆ తెరలను గురించి వాక్యంలో మనకు రాయించడానికి ఇష్టపడ్డాడు.
ఈ తెరలు ఏం జ్ఞాపకం చేస్తున్నాయి? ఎస్తేరు గ్రంథం అంతా ఒకే ఒక మాట మీద ఆధారపడిందంటే తప్పంటారా? ఏంటా మాట? తెర. ఏంటా తెర? తర్వాత మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. తెరలు 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 అనేక సందర్భాల్లో మన జ్ఞాపకం చేయబడే సంగతి. యేసు ప్రభు వారు కూడా మన కొరకే శిలువ మీద వేలాడదీయబడినప్పుడు ఆయన తండ్రికి తన ఆత్మను అప్పగించి ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు జరిగిన అద్భుతాల్లో ఒక అద్భుతం మార్కు సువార్త 15వ అధ్యాయము 38వ వచనంలో గ్రంథస్థం చేయబడింది. మార్కు సువార్త 15వ అధ్యాయము 38వ వచనం. మార్క్ చాప్టర్ 15:38. మార్కు 15:38. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా శనిగను. దేవాలయపు తెర కనుక ఆరంభించబడిన తెరలు ఎక్కడున్నాయి? నిర్గమకాండంలో నుండి వచ్చినాయి. ప్రత్యక్ష గుడారంలో తెరలు వచ్చినాయి. తర్వాత సొలొమోను మందిరంలో తెరలు వచ్చినాయి. తర్వాత కొత్త నిబంధనలో వచ్చినప్పుడు హేరోదు కట్టించిన దేవాలయంలో తెరలు వచ్చినాయి. ఇప్పుడు కూడా యూదుల యొక్క సాంప్రదాయం యొక్క దేవాలయంలో తెరలు కనిపిస్తూనే ఉన్నాయి. ఆ తెరలు ఏ జ్ఞాపకం చేస్తున్నాయంటే వెలుపటావరణము, అతి పరిశుద్ధ స్థలము, లేదా మధ్య భాగంలో ఈ ప్రత్యక్ష గుడారానికి, అతి పరిశుద్ధ స్థలానికి, పరిశుద్ధ స్థలానికి, పరిశుద్ధ స్థలానికి, వెలుపటావరణానికి మధ్యలో ఉన్న వేర్పాటును ఆ తెరలు చూపిస్తున్నాయి. కనుక తెరలు చూపించే రెండు ప్రాథమికమైనది ఏంటంటే, మొదటిది సెపరేషన్, ప్రత్యేకమైనది. రెండవది సప్లికేషన్, ప్రార్థన, విజ్ఞాపన జ్ఞాపకం చేస్తుంది. కారణం ఏంటి? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు తెలుగులో కలిసి ఉన్నాయి. నేను చూడటానికి ప్రయత్నం చేస్తాను. హెబ్రీ చాప్టర్ 10 verse 19 and 20. 19-20 వచనాలు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలది అయి ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనక. పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగింది. ఎలాగ ధైర్యం వచ్చింది? ఆయన శరీరం అనే తెర ద్వారా. కనుక పరిశుద్ధ స్థలములో ప్రవేశించి ఏం చేస్తున్నాం? పాత నిబంధనలు అయితే ధూమం వేస్తున్నాం, ఇప్పుడు కొత్త నిబంధనలు అయితే ప్రార్థన చేస్తున్నాం. అందుకే కీర్తనకాడు అన్నాడు కదా, నేను చేతులెత్తుట సాయంకాలం నైవేద్యముగా ఉండాలని ఆయన ఆశపడుతూ వచ్చినాడు. కనుక ఈ తెర ఇప్పుడు తీసివేయబడింది. తెర చినిగెను అనే మాట మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు. అంటే మధ్య గోడ కూలిపోయింది. దేవుడితో ఇప్పుడు మనము నేరుగా సహవాసం చేసే భాగ్యంలోనికి తీసుకురాబడ్డాం. దేవుని సన్నిధిలో మనం అబ్బా తండ్రి మొరపెట్టే ఆత్మలోనికి మనం తీసుకురాబడ్డాం. ఇప్పుడు దేవునితో మనం మాట్లాడవచ్చు. పాత నిబంధనలు అలాగ మాట్లాడటానికి అందరికి వీలుండేది కాదు. ప్రధాన యాజకుడి కానీ కొన్ని సందర్భాల్లోనే దేవుని ప్రజలకు దేవుడు ఏమి సెలవిస్తున్నాడో ఆ సంగతులు వివరించడానికి చేసే ప్రయత్నం మాత్రమే పాత నిబంధనలో మనం గమనిస్తాం. కానీ కొత్త నిబంధనలోనికి మనం వచ్చిన తర్వాత మనలను ప్రేమించచ్చు, ఆయన రక్తము వలన మనం సంపాదించి తన కొరకు రాజ్యముగా, స్వాస్థ్యముగా, యాజకులనుగా చేసిన యేసుక్రీస్తు ప్రభువును బట్టి ఆయన సన్నిధిలో ఏ సమయంలోనైనా ప్రవేశించి ధారాళముగా అబ్బా తండ్రి నాయన మొరపెట్టి మన విజ్ఞాపన ఆయన సన్నిధిలోనికి చేరివేసే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. కారణం తెర. పాత నిబంధనలో అయితే దేవుని మందిరానికి తెర ఉంది. కొత్త నిబంధనలో అయితే దేవుని మందిరమైన యేసుక్రీస్తు అనే శరీరమే ఒక తెర. శరీరం అంటే అర్థం ఏంటి? కొత్త నిబంధనలో యేసు ప్రభు శరీరం అంటే అర్థం ఏంటి? దేవుని మందిరం, ఆయన శరీరం, మనము ఆయన శరీరమై ఉన్నాము. ఆయన మనకు శిరస్సు అయి ఉన్నాడు. కనుక శరీరం అయిందంటే సంఘం అయినది, శరీరం అయిందంటే దేవుని యొక్క సమాజమైనది, శరీరం అయిందంటే శేషమైనది. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఇప్పుడు ఈ శరీరము ద్వారా, ఈ సంఘము ద్వారా, ఈ ప్రార్థన ద్వారా దేవుని యొక్క కృపా సింహాసనాన్ని తాకే భాగ్యంలోనికి దేవుడు మనం తీసుకుని వచ్చినాడు. అందుకే ప్రార్థన అనే మాట బైబిల్లో మనం పదే చూడటానికి ప్రయత్నం చేస్తుంటాం. ఎవరు ప్రార్థన చేయగలరు? ఎవరైనా ప్రార్థన చేయగలరు. ఎప్పుడు ప్రార్థన చేయగలరు? వాక్యం చెప్పలేనప్పుడు కూడా ప్రార్థన చేయగలరు. మీటింగ్కి వెళ్ళినప్పుడు కూడా ప్రార్థన చేయగలరు. ప్రార్థన ఒక వ్యక్తి రక్షించబడ్డాడని తెలియచేయడానికి ఒక సూచన ఉన్నదన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఉదాహరణకి తార్సువాడైన సౌలు దమస్క్ మార్గంలో వెళుతున్నప్పుడు ఆకాశం నుండి ఒక గొప్ప వెలుగు ప్రకాశించింది. ఆ వెలుగును చూసి ఆయన పడ్డాడు. పడ్డ తర్వాత ఆయనకి ఏం చేయాలో తోచలేదు. ఆ తర్వాత పైనుండి ఒక స్వరం
తన పలకగా విన్నాడు, సౌలా సౌలా నా నేల హింసిస్తున్నావు. అది ఆ స్వరం. అప్పుడు ఆ సౌలు స్వరానికి ఇచ్చిన స్పందన ఏంటంటే, ప్రభువా నీవెవడు? ప్రభు ఆయనతో మాట్లాడడం ఆరంభించినాడు. ఆ తర్వాత ఆయన ఒప్పించబడ్డాడు. తిరిగి ఆయన సరైన మార్గంలో దేవుడు నడిపించట కొరకే అననీయ అని ఒక శిష్యుని సిద్ధం చేశాడు. అన్నయ్య దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు సౌలును గురించి లేదా పౌలును గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, బిహోల్డ్ ది ప్రేయర్, ఇదిగో అతడు ప్రార్థన చేయిస్తున్నాడు. ఆయన సాక్ష్యం చెప్తున్నాడని చెప్పలేదు, ఆయనలో సువార్త చెప్తున్నాడని చెప్పలేదు, ఆయన వాక్యం చదువుతున్నాడని చెప్పలేదు. అవన్నీ చేయకూడదని కాదు, అవన్నీ చేయాల్సిందే. కానీ ఇవన్నీ చేయకముందు అవసరమైంది ఏంటంటే ప్రార్థన. కనుక అతడు ప్రార్థన చేయిస్తున్నాడు. అతడు ఏంటి ప్రార్థన చేయడం ఏంటి? ప్రార్థన చేసేవాళ్ళని చంపడానికి పూనుకున్నాడు కదా, అలాంటి వాడు కూడా ప్రార్థన చేస్తాడా? అవును, తెరచినిగింది. ఇప్పుడు ఎలాంటి వ్యక్తి అయినా ప్రార్థన చేయొచ్చు, ఎలాంటి వ్యక్తి అయినా దేవుని సన్నిధిలోనికి రావచ్చు. దేవుని సన్నిధిలోనికి ప్రతి పాపాత్ముడైన మానవుడు రావటానికి వీలుగా దేవుడు మన కొరకై సిద్ధపరిచిన ఆ శ్రేష్టమైన కృపాసింహాసనం మీదకు ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాంటి సమయంలోనైనా రావచ్చు. చూడండి, ఈ లోకంలో ఒక అధికారిని మనం కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి. అది పగల, రాత్రి, ఉదయమా, సాయంకాలమా. అపాయింట్మెంట్ సమయం కూడా చాలా తక్కువే. 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు, అంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు. మనం మాట్లాడాలని ట్రై చేస్తున్నా అక్కడ పక్కన మనల్ని పంపించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళటానికి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళే వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? యేసు ప్రభుతో ప్రార్థన చేయడానికి నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు. యేసు ప్రభుతో 5 నిమిషాల కంటే ఎక్కువ ప్రార్థన చేద్దని చెప్పేవాళ్ళు ఉన్నారా? 10 నిమిషాల కంటే ఎక్కువ చేద్దని చెప్పేవాళ్ళు ఉన్నారా? ఆయనకు టైం లేదు, ఆయన చాలా బిజీగా ఉన్నాడు. మీలాంటి వాళ్ళు చాలా మంది ప్రపంచమంతటా ప్రార్థన చేస్తుంటారు. అందరి ప్రార్థనలు విని అందరికి జవాబు ఇవ్వాలంటే ఆయనకి ఎక్కడ కుదురుతుంది? కనుక మీరు 2 నిమిషాలే మాట్లాడండి చెప్పేవాళ్ళు ఉన్నారా? ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత దొడ్డవి. సామాన్యమైన మనము ఆయన సన్నిధిలోనికి ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాంటి స్థితిలోనైనా కూలి పని చేస్తున్న ప్రార్థన చేయొచ్చు, ఇంట్లో ఉన్న ప్రార్థన చేయొచ్చు, ప్రయాణం చేస్తున్న ప్రార్థన చేయొచ్చు, పడక మీద ఉన్న ప్రార్థన చేయొచ్చు, ఆసుపత్రిలో ఉన్న ప్రార్థన చేయొచ్చు. ఏ స్థలంలో ఉన్న ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసే అవకాశం ఉంది. రాత్రి అయినా ప్రార్థన చేయొచ్చు, పగలైనా చేయొచ్చు, వేసవికాలమైనా చేయొచ్చు, చలికాలమైనా చేయొచ్చు, తర్వాత వసంతకాలమైనా చేయొచ్చు, ధనం ఉన్నా చేయొచ్చు, లేకపోయినా చేయొచ్చు, ఆరోగ్యం ఉన్నా చేయొచ్చు, అనారోగ్యం ఉన్నా చేయొచ్చు, చదువు ఉన్నా చేయొచ్చు, చదువు లేకపోయినా చేయొచ్చు, చదువు ఉద్యోగం ఉన్నా చేయొచ్చు, ఉద్యోగం లేకపోయినా కూడా ఇంకా ఎక్కువ చేయొచ్చు, పెళ్ళైనా చేయొచ్చు, పెళ్ళి లేకపోయినా ఇంకా ఎక్కువ చేయొచ్చు, పేదలైనా చేయొచ్చు, పేదలు కాకుండా ధనవంతులుగా ఉంటే ఇంకా ఎక్కువ చేసే అవకాశం ఉంది. దేవుడు ఆ ప్రార్థన ఇంతకు మనకు అవకాశం లేదు కనుక ఇప్పుడు ఆ తెరను చించివేసి మనం ప్రార్థించే భాగ్యంలోనికి తీసుకొని వచ్చినాడు. కనుక సంఘం అంటేనే మనకు జ్ఞాపకం వచ్చేది ప్రార్థన. అందుకే యేసు ప్రభువారు కొత్త నిబంధనలో ఒక మాట మాట్లాడుతూ వచ్చినాడు. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. మత్తయి 16:19. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందు బంధించబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడినని అతనితో చెప్పాను. 18వ వచనంలో ఏం రాశాడు? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారంలో దాని ఎదుట నిలవ నేరవు. కొత్త నిబంధనలో సంఘం అనే మాట మొట్టమొదటి ఇక్కడే కనిపిస్తుంది. సంఘం అనే మాట అయిన వెంటనే, శాంక్షన్ అయిన వెంటనే 19వ వచనంలో ఏం రాస్తూ వచ్చినాడు? ప్రార్థన, సప్లికేషన్ అని రాశాడు. ఎందుకు? ఆ తర్వాత బోధన రాయొచ్చుగా, సాక్ష్యం చెప్పేది రాయొచ్చుగా, వేరే వేరే పనులు రాయొచ్చుగా. అవన్నీ తర్వాత సంఘం వచ్చిన వెంటనే 18వ అధ్యాయంలో సంఘం కనిపించిన వెంటనే 19వ అధ్యాయంలో బంధించాలి. ఏం బంధించాలా? భూమి మీద ఏది బంధిస్తామో పరమందు అది బంధించబడుతుంది, భూమి మీద ఏది విప్పుతామో పరమందు అది విప్పబడుతుంది. కనుక భూమి మీద చేసే కార్యక్రమం పరలోకాన్ని తాకుతుందన్న సంగతి కూడా మనం గుర్తించాలి. భూమి మీద ఉండే పరలోకాన్ని తాకొచ్చు. ఎలాగా? ప్రార్థన ద్వారా. ఎవరైనా సరే. ఎంత శ్లాఘనీయమైన భాగ్యంలోనికి దేవుడు మనం తీసుకుని వచ్చినాడు. అందుకే ఇక్కడ పేతురుతో అంటున్నాడు, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. తాళపు చెవులు, మన దగ్గర ఉండే తాళపు చెవులు ఎలాంటివి? బండి తాళపు చెవులు, బీరువా తాళపు చెవులు, తర్వాత పెట్టి తాళపు చెవులు, ఇలాంటి లాకర్ తాళపు చెవులు, ఇలాంటివన్నీ తాళపు చెవులు ఉన్నాయి. ఇక్కడ కూర్చున్న ఎవరి దగ్గర అయినా పరలోకపు తాళపు చెవులు ఉన్నాయా లేదా? అక్కడ అది ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తాయి? ఏమి లేకుండానే రావాలంటేనే కష్టం ఉంటే పరలోకపు తాళపు చెవులు ఉంటే మన దగ్గరికి ఎందుకు వస్తాం? పరలోకపు తాళపు చెవులు దేవుడు పేతురికి అనుగ్రహించినాడు. బైబిల్లో తాళపు చెవులు ఎన్ని ఉన్నాయి? మొదటి తాళపు చెవేది, ఆఖరి తాళపు చెవేది, ఎన్ని తాళపు చెవులు దేవుడు ఇచ్చినాడు? మన దగ్గర ఏమైనా తాళపు చెవులు ఉన్నాయా? తాళపు చెవులు లేకుండా తాళం ఒకటే ఉందా?
తాళం చెవి లేకుండా ఎంత పెద్ద తాళం ఉన్నా ఏం లాభం ఉంది? మాకు కూడా చాలా పెద్ద తాళం ఉందండి, అది గోద్రేజ్ది, ఎవరు దాన్ని తీయలేరంటే అసలు దానికి తాళం చెవే లేదుగా. ఎంత పెద్ద తాళమైనా సరే చిన్న తాళం చెవి ద్వారా తీయచ్చు. అందుకే మీలో చాలా మంది ఎంసెట్ రాసేవాళ్ళు ఉంటారు, ఏపీఎస్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఉంటారు, క్యాట్, గేట్, ఇక ఏ పరీక్షలన్నా చెప్పండి, ఏ పరీక్షలో దాదాపు 200-300 ప్రశ్నలు ఉంటాయి. ఆ 300 ప్రశ్నలు అన్ని ప్రింట్ చేయాలంటే ఒక పెద్ద బుక్లెట్ తయారు చేస్తారు. దాని తర్వాత ఒక వారానికి ఒక రిలీజ్ చేస్తారు. దాన్ని ఏమంటారంటే కీ, తాళపు చెవి అంట. ఆ తాళపు చెవి ఎంత ఉంటుంది అంతా ఒక పేజీ ఉంటుంది. మొత్తం 100 ప్రశ్నలకు జవాబు ఏమున్నాయి? ABCDEFGH ఇవి రాసేదేగా. 100 ప్రశ్నలైనా 200 ప్రశ్నలైనా 300 ప్రశ్నలైనా అన్ని ఒక పేజీలోనే. కానీ ప్రశ్న పత్రం మాత్రం ఎంతది? ఎన్నో పేజీలు ఉన్నాయి. కానీ జవాబు పత్రం కీ వచ్చేటప్పటికి ఎంత ఉంది? చాలా చిన్నదిగా ఉంది. దేవుడు భవిష్యత్ తాళం అంతా ఆయన దగ్గర పెట్టుకొని తాళం చెవి ఎవరికి ఇచ్చినాడు? మనకిచ్చినాడు. సాధారణంగా మనం ఏం చేస్తాం? తాళం వేరే వాళ్ళ దగ్గరికి ఇచ్చి తాళం చెవులు మనం పెట్టుకోవడానికి ఇష్టపడతాం. ఎందుకంటే తేలిగ్గా ఉంటుంది. నేనే దీనికి అంత అధికారి. ఎవరి దగ్గర తాళం చెవులు ఉంటాయి వాళ్ళే అధికారనేగా. ఎవరి దగ్గర తాళం ఉంటుందో వాడు సాధారణమైన దాసుడనేగా. మన దేవుడు ఇప్పుడు మనకు తాళం చెవులు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అది పేతురికి అనుగ్రహించినాడు. బైబిల్లో నాకు తెలిసి కనీసం 5 రకాలైన తాళపు చెవులు ఉన్నాయి. ఒక్కొక్క ఆత్మ సంబంధమైన సంగతిని జ్ఞాపకం చేస్తుంది. కనుక దేవుని యొక్క మంది రావడంలోనికి వచ్చిన తర్వాత మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన సంగతి ఏంటంటే, ప్రార్థన అనే తాళపు చెవులు దేవుడు మనకి ఇచ్చేసాడు. దీని ద్వారా మనం తెరిచి ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించి ఆయన సింహాసనాన్ని కదిలించడానికి అవకాశం ఉందన్న సంగతి మనం గుర్తించాలి. ఇప్పుడు మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తామా? పాత నిబంధనలో కొంతమంది ప్రార్థన చేసినారు, అలాగే కొత్త నిబంధనలో కూడా ప్రార్థన చేసినారు. కొంతమంది చేశారా? చాలా మంది చేశారు. కానీ మీరు అనొచ్చు చాలా మంది చేశారు. కానీ కొన్ని ప్రార్థనలు పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో ప్రాముఖ్యతను అనుగ్రహించి వారి ప్రార్థనలు ఒక అధ్యాయం అంతా గ్రంథస్థం చేయడానికి బైబిల్లో ఇష్టపడ్డాడు అన్న సంగతి నాకంటే మీకు బాగా పరిచయం. ఉదాహరణకి ఎజ్రా 9వ అధ్యాయం అంతా ప్రార్థనే, నెహెమ్యా 9వ అధ్యాయం అంతా ప్రార్థనే, దానియేలు 9వ అధ్యాయం అంతా ప్రార్థనే. 9 మీరు గుర్తుపెట్టుకున్నారు అనుకోండి. ఎజ్రా 9, నెహెమ్యా 9, దానియేలు 9. ఆ 3 9ల్లో ఏమున్నాయి? ప్రార్థన. మనలో ప్రార్థన చేయడానికి ఎంతమందికి వచ్చు? మీ అందరికి ప్రార్థన వచ్చు అనుకుంటా. నాకు ప్రార్థన వచ్చు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? సరే, ప్రశ్న ఇలాగా అడగమంటారా? నాకు ప్రార్థన రాదు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ అందరికి ప్రార్థన వచ్చు అనుకుంటా. ప్రభుకి స్తోత్రాలు. ప్రార్థన రాని వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది చాలా మంది ఉన్నారు. మరి ప్రార్థన వచ్చిన వాళ్ళు ఎవరు? ఎవరికి ప్రార్థన రాదు? అందరూ మనం నేర్చుకోవాల్సిన వారమే. అందుకే మనం నేర్చుకోవాలంటే ఏం చేయాలి మరి? ఎజ్రా 9వ అధ్యాయము, నెహెమ్యా 9వ అధ్యాయము, దానియేలు 9వ అధ్యాయం పాత నిబంధనలు. ఆ తర్వాత కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ప్రార్థన చేయటము. యేసుక్రీస్తు ప్రభువు వారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో చేసిన అమోఘమైన ప్రార్థన, హై ప్రీస్ట్లీ ప్రేయర్ అంటారు. అది ప్రధాన యాజకత్వ ప్రార్థన. మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరం విజ్ఞాపన చేస్తున్న ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు మన కొరకే చేసిన అద్భుతమైన ప్రార్థన దీపం అది. యోహాను సువార్త 17వ అధ్యాయం. ఆ తర్వాత మనం ముందుకెళ్తే అపోస్తలుల కార్యాలు 20 అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులను ఉద్దేశించి వారి ప్రసంగిస్తూ ప్రార్థన చేసిన సంగతి కూడా మనము గమనించవచ్చు. కనుక ప్రార్థన గురించి ఆ సంగతులు మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలనుకున్నప్పుడు ఈ అధ్యాయాలైన భవిష్యత్తు చదవడం తప్పదు అంటే తప్పు కాదేమో. ఇందాక నేను అడుగుతూ వచ్చినాను కదా, ప్రార్థన మనలో ఎంతమందికి వచ్చని. మీలో చాలా మందికి వచ్చని నేను భావిస్తున్నాను. నాకు మాత్రం ప్రార్థన రాదని ముందే తెలియజేసినా ఒప్పుకున్నాను. కొంతమంది శిష్యులు కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చి అన్నారు, అయ్యా మాకు ప్రార్థన నేర్పు, లార్డ్ టీచ్ us టు ప్రే. మాకు ప్రార్థన నేర్పు అన్నారు, కానీ దయాలు ఎడగొట్టేది నేర్పు, సముద్రం మీద నడిచేది నేర్పు, 5 రొట్టెలు 2 చేపలు ఇంకా 10,000 మందికి పంచేది నేర్పు, నువ్వు మాత్రం 5,000 మందికే పంచినావు. అనారోగ్యంతో ఉన్నవారు బాగు చేసేది నేర్పు, ఎవరికైనా పరిశుద్ధాత్మ దేవుని ఇస్తే వారు ప్రవచించేటట్లు చేసేది నేర్పు. ఇలాంటి సంగతులన్నీ వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి కోరినట్లు వాక్యంలో మనం గమనించం. అవసరం లేదా? అవసరమే. వీటన్నిటికీ అవసరమైంది ఏంటి? అదే ప్రార్థన. అది లేకుండా ఇవన్నీ జరగవుగా. ప్రార్థన లేకుండా దయాలు పోవుగా. ప్రార్థన లేకుండా సముద్రం మీద నడవరుగా. ప్రార్థన లేకుండా అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఆరోగ్యంలోనికి రాదుగా. కనుక ఈ ప్రార్థన వలయము మన ఆత్మ సంబంధమైన జీవితాన్ని ముందుకు తోస్తుందన్న సంగతి మనం గుర్తించుకోవాలి. ఈ ప్రార్థన ఎవరైనా ఎప్పుడైనా చేయొచ్చు. ఈ ప్రార్థన గురించి ఇంకొన్ని నిమిషాలు నేను మీ గమనానికి తీసుకురావాలని కోరుతున్నాను. మనం అనేక సార్లు ప్రార్థిస్తుంటాం, కానీ కొన్నిసార్లు ప్రార్థనకు జవాబు రాదు, కొన్నిసార్లు ప్రార్థనకు జవాబు వస్తూ ఉంటుంది. చాలామంది ఇక్కడ ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ ప్రార్థనలకు జవాబు రాలేదు. కొంతమంది ప్రార్థనకు జవాబు వస్తుంది. జవాబు రాకపోవడం కూడా ప్రార్థనకు జవాబే. ఇంకోసారి చెప్పిన, మనం ప్రార్థన చేసిన తర్వాత జవాబు రాలేదని నిరుత్సాహపడుతుంటాం. ఆ జవాబు రాకపోవడం కూడా ప్రార్థనకు జవాబే. మరి దేని కొరకు మనం ప్రార్థన చేస్తాం?
యేసు ప్రభువుని శిష్యులు అలాగ అడిగారు. లూకా సువార్త 10వ అధ్యాయం. గాస్పల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 11. లూకా సువార్త 11వ అధ్యాయము 1వ వచనం. ఆయన ఒక చోట ప్రార్థన చేయించున్నారు. ప్రార్థన సాధించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లు మాకును ప్రార్థన చేయి నేర్పమని ఆయనను అడిగాను. ఆయన శిష్యుల్లో ఒకడు, చూడండి, బహుశా ఆయన పేతురు అయ్యుండొచ్చు, యోహాను అయ్యుండొచ్చు, ఎవరైతేనే ముందు మెట్టుకు ఆయన శిష్యులు 12 మంది ఆయనతో పాటు సంచరించినారు. ఆయన సముద్రం మీద నడిచే చూసినారు, అద్భుతాలు చేసేది చూశారు, ఆయన మాటలు విన్నారు, ఆయన ఆశ్చర్యకార్యాలన్నీ వీరు చూశారు. అలాంటి వాళ్ళే ప్రార్థన అంటే తెలియదు, నేర్చుకోవాలని కోరుకుంటుంటే, ఆయన భౌతికంగా మనం చూడలేదు, ఆయన అద్భుత కార్యాలు కేవలం మనం చదివాము, నమ్మాము. అలాంటి మనకు ప్రార్థన ఇంకెంత అవసరమైనది. కనుక ఈ ప్రార్థన ద్వారా వారి అద్భుతాలు జరిగించవచ్చు, దేవునికి సమీపంగా రావచ్చు, దేవునితో మనం మాట్లాడవచ్చు అని ఆత్మ సంబంధమైన అనుభవంలోనికి ఆ శిష్యవర్గం తీసుకురాబడిందంటే ఎంత శ్లాఘనీయమైన భాగ్యం. వాళ్ళు ఏమన్నారంటే, మాకు ప్రార్థన చేయ నేర్పం, టీచర్స్ టు ప్రే. నేర్చుకోవాలంటే ఏం చేయాలో సాధన ఉండాలి. మీలో చాలా మందికి, బహుశా ముఖ్యంగా సిస్టర్స్ కనుక సైకిల్ రాని వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి నేర్చుకోవాలని ఆశ ఉంటుంది. ఒకేసారి వాళ్ళు ఏమనుకుంటారు, నాకు సైకిల్ రాకపోయినా పర్లేదు, బండి నేర్చుకుంటా, స్కూటీ బాగుంటుంది కదా అని. నీకు సైకిల్ రాకపోతే బండి రాదు. కొంతమంది ఏమనుకుంటారంటే, నేరుగా నేను ప్రమోషన్ ఒకేసారి పోతానంట. నువ్వు సైకిల్ నేర్చుకోకుండా బండి నేర్చుకున్నావు అనుకో, సైకిల్కి తగలాల్సిన దెబ్బలు, బండికి తగలాల్సిన దెబ్బలు రెండు ఒకేసారి తగులుతాయి బండి నేర్చుకునేటప్పుడు. అదే మొదట నువ్వు సైకిల్ నేర్చుకుని బండి నేర్చుకున్నావు అనుకో, తగలాల్సిన దెబ్బలన్నీ సైకిల్ నేర్చుకునేటప్పుడే తగిలింటాయి. ఇవి బండి నేర్చుకునేటప్పుడు తగలాలి. కారణం ఏంటంటే, సైకిల్ అంత బేసిక్ ప్రిన్సిపల్ ఒకటే, బ్యాలెన్స్ పట్టుకోవడం, బ్రేక్లు వేయడం, సైకిల్ తొక్కడం, మనుషులు వస్తే ట్రాఫిక్ ఎలాగ తప్పించుకోవడం, ఇవన్నీ ప్రతిదానికి బేసిక్ ప్రిన్సిపల్ ఒకటే. ఇది మనం తెలియకుండా ఒకేసారి మనం బండి నేర్చుకోవాలని ట్రై చేసినాం అనుకో కష్టం. ఒకళ్ళు నేర్పిస్తున్న వాళ్ళు చాలా చక్కగా మన కొరకు నేర్పిస్తున్నట్లు మనకు అనిపిస్తుంటుంది. ఇలాంటి ఒక పెద్ద గ్రౌండ్లో సైకిల్ చేసుకుని వచ్చాం, ఎవరో ఒక పిల్లవాడిని సైకిల్ మీద కూర్చోబెట్టాం, వాళ్ళు సైకిల్ నేర్చుకోవాలనుకుంటుంటాడు. వేసవకాలం కదా, ఇలాంటివన్నీ చాలా ఇష్టపడుతుంటారు పిల్లలు. నాకు సైకిల్ నేర్పించి, బండి నేర్పించి, సైకిల్ నేర్పించి, బండి నేర్పించి అంటూ ఉంటారు. ఇంకా కొంతమంది పిల్లలు నాకు ఈత నేర్పించి అంటూ ఉంటారు. ఈత నేర్పించి అనే పిల్లల్ని బావ దగ్గరికి తీసుకెళ్ళి నేర్చుకోవాలని బావ మీద, బావ పైన కిందకి దోసేసామనుకో, నేర్చుకుంటాడా, పైకి పోతాడా? నేర్పించాలంటే ఏం చేయాలా? సాధన చేయించాలి ఆ పిల్లవాడితో. అలాగే సైకిల్ కూడా, సైకిల్ ఇచ్చేసి వెళ్ళిన గ్రౌండ్లో కంటే కుదురుతుందా? ఎవరో ఒకళ్ళు సహాయం చేయాలి కదా. వచ్చి మనమే వచ్చినాం అనుకో, సైకిల్ ఎక్కించినాం, ఆ తర్వాత వెనక పట్టుకున్నా, బాగా పట్టుకున్నావు కదన్నా, పట్టుకున్నానులే, నువ్వు తొక్కుతా ఉండు, తొక్కుతా ఉంటాడు. భలే దొక్కుతున్నావు, బ్రేక్లు వేసేవే, ముందు బ్రేక్ అయ్యి, వెనక బ్రేక్ అయ్యి, కాలు కింద పెట్టి, చాలా బాగా దొక్కుతున్నావు, ఒక్క రోజులో ఇంత డెవలప్ అయ్యేవేంటి, చాలా ఆశ్చర్యం వేస్తుంది, నువ్వు చాలా బాగా దొక్కుతున్నావు అని. సరే, ఇప్పుడు 2 బ్రేకులు వదిలేయి, తర్వాత నువ్వు బాగా వేగంగా తొక్కుతా ఉండవు, నేను కూడా పట్టుకొని ఉంటా. ఏం కాదు, ఎంత వేగంగా దొక్కాలంటే నీకు శక్తికి మించినంత వేగంగా దొక్కు, సరేనా? నేను కూడా పరిగెత్తేసి వస్తా. నేను ఎక్కువ పరిగెత్తాను, నువ్వు ఎక్కువ దొక్కుతావో చూస్తాం, కానీ నీ సైకిల్ పట్టుకుని పరిగెత్తేసి వస్తా అని చెప్పామనుకో, వాడు బాగా రెచ్చిపోయి 2 బ్రేకులు వదిలేసి తొక్కడం ఆరంభించింటాడు. వీడు పట్టుకొని ఉన్నాడు అనుకుంటాడు. వీడేం చేస్తాడు, పెళ్లి చేస్తాడు కదా, వదిలేసింటాడు. వదిలేసింటాడు. వాడు తొక్కి చాలా ఆశ్చర్యపోయి, అబ్బా నేను బలి దొక్కేస్తున్నాను సొంతంగా అనుకుంటాడు. అప్పుడు వీడు వెనకనే నడుస్తాడు, రే వదిలేసాను రా. ఆ మాట వినేటప్పటికి అంతే, వాడికి ఒక్కసారి వడకొచ్చేసి అటు ఇటు అంతదాకా బాగా దక్కినాడు, అంతదాకా బాగున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు, వదిలేసాడంటే వెంటనే ఏం చేస్తాడు, చెట్టుకో స్థలానికి దేని కూడా పట్టేస్తాడు. ఏంట్రా ఎట్లాంటి పని చేసి వదిలేసాను అంటే ముందే చెప్పొచ్చు కదా, వదిలేసేవాడు, నాకు దెబ్బలు తగలదు, నీకు అంత ఇష్టం ఏంటి, నేనంటే నేర్చుకోవడం నీకు ఇష్టం లేదేమో. వదిలేస్తేనే నేర్చుకుంటా, దెబ్బలు తగిలితేనే నేర్చుకుంటా. అర్థమైంది అనుకుంటా. అలాగే దేవుడు మనకు కూడా కొన్ని నేర్పించాలని ప్రయత్నం చేస్తాడు. కానీ నేర్పించాలని ఎవరైనా అడిగినప్పుడు మనకు చాలా బెట్టు. ఎవరైనా కీబోర్డ్ వచ్చి అనుకోండి, సెలవులో ఖాళీగా ఉన్నాం కదా, బ్రదర్ నాకు కీబోర్డ్ నేర్పించానంటే, కీబోర్డ్ మీలాంటి వాళ్ళు ఒకరికి ఎట్లా వస్తుంది? ఇది రావాలంటే ఫస్ట్ నీకు కీబోర్డ్ కొనాలా, ఎందుకంటే నువ్వు ఎట్లా కొనలేవుగా. అట్లా కొంతమంది చెప్తుంటారు. ఎవరైనా అడిగిన వెంటనే ఏది మనకు నేర్పించరు. నాకు కార్ నేర్పించండి, నాకు కీబోర్డ్ నేర్పించండి, నాకు తబలా నేర్పించండి, నాకు కంజ నేర్పించండి అంటే ఎవరు సాధారణంగా నేర్పించరు. ఎంతో ఆత్మీయులైతే తప్ప సరే అలా నేర్పిస్తానంటారు. కానీ మిగతా సామాన్యమైన విశ్వాసాలు, మనబోటి విశ్వాసాలు ఏమంటారు, నీ కీబోర్డ్ ఎట్టు వస్తుంది, నీకు అసలు తలాంతున్నారు, నీకుందా ప్రార్థన చేసుకొని రా 6 నెలల తర్వాత అంట. నీకు 6 నెలలకు ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది.
అట్లా ఎంతోమంది, నేను కూడా చిన్నపిల్లప్పుడు అలాగే అడిగాను. రక్షణ లేనప్పుడు సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినాను కదా. మా ఊర్లో అందరికీ వాయిద్యాలు వచ్చు, అన్ని వాయిద్యాలు వచ్చు. హార్మోనియం వేస్తారు, గిటార్ వేస్తారు, అన్ని రకాలైన వాయిద్యాలన్నీ అప్పట్లోనే అందరికి వచ్చు. నాకు మాత్రం ఒక్కటి కూడా రాదు. వచ్చిన వాళ్ళ దగ్గరికి, నాకంటే చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి ఏంటో నాకు నేర్పించకపోయావంటే నీ ముఖం చూస్తే నేర్చుకునేటట్లుందిరా. ఆ రోజు నుండి ఈ రోజు దాకా నాకు రావని బాధ ఏం లేదు, కానీ సంతోషం. ఎప్పుడైనా పోటీది అనుకున్నప్పుడు ఎవరు లేరు అనుకో, అరే నాకు కూడా వచ్చింటే బాగుండే, వేస్తే కొంత ఉపయోగకరంగా ఉండేది కదా, పాట పాడేవాళ్ళకి బాగుండేది అని అనిపిస్తుంది. దాని కొరకు పోటీ ఉన్నారు అనుకో, రాకపోయిందే నాకు మంచిది ఏంటిలే, నేను కూడా పోటీదారుని కాదుగా అనుకుంటా. సరే, మెట్టికి మనకు వాయిద్యాలు వచ్చినా రాకపోయినా మనకు ఒక్కటి నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రార్థన చేయ నేర్పు. వాళ్ళని మంచి ప్రార్థన పనుల దగ్గరికి వెళ్ళి అడిగేవాను, కన్నా ప్రార్థన చేసింది నేర్పండి అని. ఏమంటారు? బైబిల్ చదివి నేర్పండి అంటాం. ఏమంటారు? ఎక్కడొస్తుంది నీకు బైబిల్ చదివేది, అసలు బైబిల్ అంటే ఏమో తెలుసా అని ఒక 4-5 ప్రశ్నలు వేసి భయపెట్టేస్తారు. అమ్మో, నాకు బైబిల్ అంటేనే తెలియదు, ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలియదు, ఎన్ని వచనాలు ఉన్నాయో తెలియదు, ఏం తెలియదు, ఇది నేర్చుకునే టైం లేదు. ఇంకా ఈయన దగ్గరికి వస్తే ఎక్కువ ప్రశ్నలు వేసేస్తాడు, ఈయన దగ్గర రాకుండా మానుకుంటేనే మంచిది, నేర్చుకోవడం వద్దు, బాగుపడడం వద్దు, ఇలాగే ఉందని అనుకుంటాం. కానీ యేసుప్రభు అలాంటి వాడు కాదు. ఎంతో మంచోడు అంటే ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా మాకు ప్రార్థన నేర్పించంటే ప్రార్థన నేర్పిస్తాడు. ప్రభువా నాకు వాక్యం నేర్పించంటే నేర్పిస్తాడు. ప్రభువా నాకు కీబోర్డ్ నేర్పించంటే నేర్పిస్తాడు. ప్రభువా పరిశుద్ధత ఏదైనా నాకు నేర్పించంటే నేర్పిస్తాడు. మళ్ళీ ప్రభువా వేరే వాళ్ళ మీద నోరేసుకుని పడేది నాకు నేర్పించంటే నేర్పించడు. ఎందుకంటే ఆయనకు అలాంటి లక్షణం లేదు. బైబిల్లో రాశారు, ఆయన నోరు తెరవలేదు. ఆయన ఆత్మీయమైన విషయాలు ఫ్రీగా నేర్పిస్తాడు. ఎవరైనా ఫ్రీగా నేర్పిస్తారా? ఎవరు ఫ్రీగా నేర్పించరు. ప్రభు వారు ఉచితంగా మనకు నేర్పించాలని కోరుతున్నాడు. కనుక మనం ఏమడగాలి? ఆయన్ని ఏమడగమంటారు? ప్రార్థన చేయనేర్పు. కొంతమందికి చెప్పాను అనుకోండి, మీరు అందరూ కీబోర్డ్ నేర్చుకోవాలని. వాళ్ళు ఏమంటారు, ఈ వయసులో ఇంకెందుకు లేవు బ్రదర్, నేను వాళ్ళు ఏమో కూర్చోలేము, ఇప్పుడేం నేర్చుకుందాం అంటారు. తబలా కొట్టేది నేర్చుకోవాలండి, ఇప్పుడేం కొడతాం బ్రదర్, శక్తి లేదు, నేర్చుకోలేము లేండి అంటారు. ఇలాగ ఏం చెప్పినా బహుశా కొంత వయస్సు పరిమితి ఉండవచ్చు. కానీ ప్రార్థనకు చిన్నలైనా, యవనస్తులైనా, పిల్లలైనా, పెద్దలైనా, వృద్ధులైనా, కూర్చోలేకపోయినా, పడుకోగలిగినా సరే ఏది నేర్చుకోవచ్చు? ప్రార్థన నేర్చుకోవచ్చు. నేర్చుకోవాలంటే యేసుప్రభు ఏం చెప్పాడో ఒక విషయం మనకు చెప్పాడు. ఏంటిది? లూకాసు వార్త 11వ అధ్యాయం 5వ వచనం. లూకాసు వార్త 11వ అధ్యాయము 5వ వచనం. మరి ఆయన వార్త ఇట్లను, మీలో ఎవరికైనాను 11వ అధ్యాయం 5వ వచనం. మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతను అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిము, నా స్నేహితుడు ప్రయాణం చేసి మార్గంలో నా ఎద్దకు వచ్చినాడు, అతనికి పెట్టుటకు నా ఎద్ద ఏమీ లేదని అతనితో చెప్పినాడులా, అతడు లోపలనే ఇంటి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా. అతడు తన స్నేహితుడు అయినందున లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. ఇది ప్రార్థనకి యేసు ప్రభు చెప్పిన ఒక చిన్న ఉపమానం. దీన్ని మన భాషలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. 3 స్నేహితులు ఉన్నారు. పేర్లు రాయలేదు, స్నేహితుల పేర్లు. నేను పేర్లు పెట్టిన. మొదటి స్నేహితుని పేరు ఏ, రెండో స్నేహితుని పేరు బి, మూడో స్నేహితుని పేరు సి. ఏ అనే స్నేహితుడు బి అనే స్నేహితుని దగ్గరికి వచ్చినాడు. రాత్రి వచ్చినాడు, ఆకలిగా వచ్చినాడు, మార్గంలో నుండి వచ్చినాడు. బి అనే స్నేహితుని దగ్గర ఉన్నాడు. రాత్రి వచ్చాను కదా ఇంటికి, ఆకలి వేస్తుంది, ఏమైనా భోజనం ఉంటే వడ్డించు. బి అనే స్నేహితుడు అన్నాడు, నా దగ్గర ఏమీ లేదు. కానీ బి అనే స్నేహితునికి ఒక మంచి లక్షణం ఏంటంటే, నా దగ్గర లేకపోయినా నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆయన పేరు సి. ఆ అనే స్నేహితుని దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఏమైనా ఉందేమో నేను తీసుకొని వస్తా అని బి అనే స్నేహితుడు సి అనే స్నేహితుని దగ్గరికి వెళ్ళాడు. అది కూడా రాత్రే. సి అనే స్నేహితుని లేపినాడు. ఆ సి అనే స్నేహితుడు తన దగ్గర ఉన్నదంతా బి అనే స్నేహితుని అక్కడి కొలది ఇచ్చినాడు. అప్పుడు బి అనే స్నేహితుడు దాన్ని తీసుకుని వచ్చి ఏ అనే స్నేహితునికి ఆ రాత్రి వడ్డించినాడు. ఇది యేసుప్రభు ప్రార్థన గురించి చెప్పిన ఉపమానంలోని భాగం. ఇప్పుడు ఏ అనే స్నేహితుడు ఎవరు, బి అనే స్నేహితుడు ఎవరు, సి అనే స్నేహితుడు ఎవరు? ఎందుకు ప్రార్థన స్నేహంతో పోల్చినారు? వేరేదంతా పోల్చొచ్చుగా, తల్లిదండ్రులతో పోల్చొచ్చుగా, భార్య భర్తలతో పోల్చొచ్చుగా, పిల్లల దాంతో పోల్చొచ్చుగా.
ఎందుకు ఈ స్నేహంతో పోల్చిన? వై ప్రేయర్ ఈజ్ రిలేటెడ్ విత్ ఎ ఫ్రెండ్షిప్, కంపేర్డ్ విత్ ఎ ఫ్రెండ్షిప్. స్నేహము చాలా బలమైంది. అందుకే కొంతమంది స్నేహానికి ఏదైనా సరే నేను వదులుకుంటా. ఫ్రెండ్షిప్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్ అంట. వాళ్ళు మందిరమైన వదులుకుని ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడతారు. ఫ్రెండ్ బర్త్డే అంటే మీటింగ్ ఎగరగొడతారు. తర్వాత ఫ్రెండ్ మ్యారేజ్ డే అంటే ఏదైనా ఎగరగొడతారు. వాళ్ళకి ఫ్రెండ్ అంటే చాలా ఇష్టం, స్నేహితుడు. యేసుప్రభు కూడా మనకు ఒక మంచి స్నేహితుడు. ఆయన విడువక ప్రేమించే స్నేహితుడు, గాయము చేయని స్నేహితుడు, అన్యాయం చేయని స్నేహితుడు, మోసము చేయని స్నేహితుడు, వంచన చేయని స్నేహితుడు. ఆ స్నేహితుడు మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు. ఆ స్నేహితుడు మన అక్కర తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ఏ అనే స్నేహితుడు ఎవరంటే యేసు ప్రభుని ఎరగని వారు, లోకస్తుడు. బి అనే స్నేహితుడు ఎవరంటే యేసు ప్రభుని ఎరిగిన వారు, క్రైస్తవుడు. సి అనే స్నేహితుడు ఎవరంటే యేసు క్రీస్తు ప్రభు. ఇప్పుడు లోకమంతా ఏ అనే స్నేహితులంతా ఆకలితో ఉండి బి అనే స్నేహితుని దగ్గరికి వస్తున్నారు. క్రిస్టియన్ ఈజ్ ద హోప్ ఆఫ్ దిస్ వరల్డ్. క్రైస్తవుడు ఈ లోకానికి నిరీక్షణ. క్రిస్టియన్ ఈజ్ ద ఫుడ్ ప్రొవైడర్ ఆఫ్ దిస్ వరల్డ్. క్రైస్తవుడు ఈ లోకానికి భోజనం వడ్డించేవాడు. ఇలాంటి క్రైస్తవుని దగ్గరికి క్రైస్తవేతరులు వస్తున్నారు, క్రైస్తవులు వస్తున్నారు. బి ఏ అనే దాంట్లో క్రైస్తవులు కూడా ఉన్నారు. అప్పుడు బి అనే వాళ్ళు ఎవరైతారు? పరిచారకులు. వాళ్ళు సండే క్లాస్ టీచర్స్ కావచ్చు, బోధకులు కావచ్చు, సేవకులు కావచ్చు, ఉపదేశకులు కావచ్చు, యూత్ లీడర్స్ కావచ్చు, రెస్పాన్సిబుల్ బ్రదర్స్ కావచ్చు. వాళ్ళంతా బి అనేవాడు. బి అనే వాళ్ళ దగ్గర ఏం లేకపోతే ఏ అనే వ్యక్తి ఆకలి తీరదు. ఇంకొక విషయం ఏంటంటే బి అనే వ్యక్తి సి అనే వ్యక్తి దగ్గర సంబంధం లేకపోతే ఏ ఆకలి తీర్చలేడు. కనుక ఏకు సికు మధ్యవర్తి ఎవరు? బి. బి లేకపోతే ఏ సి కలవరు. పాపి దేవుడు కలవలేరు. ఇప్పుడు పాపి దేవుడు కలవాలంటే ఏం చేయాల? కందకే మహారాణి దగ్గర ఆర్థిక మంత్రిగా ఉన్న నపంసక రక్షణలోనికి రావాలంటే బి అనే స్నేహితుడైనా పిలుపు అవసరం. యెరూషలేముకు వచ్చిన పండుగ క్రైస్తవులంతా ప్రభు దగ్గరికి రావాలంటే పేతురు అనే బి అనే స్నేహితుడు అవసరం. దేవుడు కొంతమందిని మధ్యవర్తులుగా వాడుకుంటాడు. మనం అలాంటి వారముగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని కూడా జ్ఞాపం చేసుకొని వాడుకోవాలని కోరుతున్నాడు. ఇప్పుడు ఈ స్నేహం జ్ఞాపం చేసే 5 విషయాలు మీ గమనానికి నేను తీసుకురావాలని కోరుతున్నాను. మొదటిది 11వ అధ్యాయము లూకాసు వార్త 11వ అధ్యాయము 5వ వచనం. మరియు ఆయన వార్త ఇట్లనను, మీలో ఎవరికైనానో ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, ఒక స్నేహితుని దగ్గరికి వెళ్తాడు. కనుక స్నేహంలో ఉన్న మొదటి లక్షణం ఏంటంటే పవర్ ఆఫ్ ద ఫ్రెండ్షిప్. స్నేహంలో శక్తి ఉంది. ఆ శక్తి లేకపోతే వెళ్ళలేడు. ఉదాహరణకు ఒక బైబిల్ ఒక మాట రాశారు. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 7వ వచనం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 7వ వచనం. 2 Chronicles chapter 20 verse 7. నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తొలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడవు నీవే. నీ స్నేహితుడైన అబ్రహాము. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఈ రాజు దేవుని స్నేహితుడిని దేవుడు జ్ఞాపం చేసినాడు. మనం దేవుడి సందులోనికి వెళ్ళినప్పుడు ఆయనతో మనకున్న స్నేహాన్ని జ్ఞాపం చేసేవారికి ఉండాలని జ్ఞాపం చేయబడుతున్నాం. ఉదాహరణకి మీరు ఒక చిన్న పని జరగాలని ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళారనుకోండి. వాళ్ళు ఏదో ఒకటి చెప్పారు, మీకు ఏంటి రేషన్ కార్డు ఇవ్వాలా అనుకున్నా వెళ్ళారు. వాళ్ళు రేషన్ కార్డు ఇవ్వకుండా ఏదో డాక్యుమెంట్ కావాలని మిమ్మల్ని చెప్తూనే ఉన్నారు. రేపు రా, ఎల్లుండి రా, రేపు రా, ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రా, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వెళ్తే ఇప్పుడు అడ్మిషన్స్ ఇవి అయిపోయిన తర్వాత రా, అడ్మిషన్స్ అయిపోయిన తర్వాత వెళ్తే ఇప్పుడు వర్షకాలం ఇదైపోయిన తర్వాత రా, అప్పుడు వెళ్తే చలికాలం ఇదైపోయిన తర్వాత రా, అప్పుడు వెళ్తే వేసవికాలం రా, వేసవికాలం అయితే మళ్ళీ ఇలాగ సంవత్సరాలు తిరిగేవాను. చాలా విసుగు వచ్చింది. ఎందుకు ఇలాగ చెప్తున్నారు? నీకు అర్థమైంది. గాంధీ భాష మాట్లాడాలి, మిగతా భాష మాట్లాడితే లాభం లేదని. గాంధీ భాష అంటే మీలో చాలామందికి తెలుసు కదా. తెలుసా తెలీదా? చెప్పరేంటి? తెలీదా? గాంధీ భాష అంటే డబ్బుల మీద ఉండే బొమ్మ గాంధీ బొమ్మ.
కానీ గాంధీ భాష మాట్లాడితే బహుశా వాళ్ళు ఏమైనా సహాయం చేస్తారేమో అని అనుకుంటాం. కానీ బహుశా అలాగ చేయడం నీకు ఇష్టం లేదు. అప్పుడు ఒకసారి అక్కడున్న అధికారి దగ్గరికి వెళ్ళావు. అధికారితో మాట్లాడుతున్నారు, సార్ మీరు తీసుకురమ్మని చెప్పిన పత్రాలను తెచ్చాను, ఇంకా మరి నాకు రేషన్ కార్డు ఇవ్వట్లేదే అంటే, ఇవన్నీ సరిగ్గా లేవండి అన్నారు. అట్లా సార్, సరే మరి ఎప్పుడు రమ్మంటారంటే ఇంకో వారం తర్వాత రండి. ఎళ్ళకు మనం అంటారు, సార్ పలానా దగ్గర ఉన్నాడు కదా ఆర్డీఓ వై అని ఆయన నాకు బాగా పరిచయం సార్, మీకు ఒకసారి గుర్తు చేయమన్నాడు అని. ఆయన నీకు పరిచయమా, నీకు ఫ్రెండా? అవును సార్, మా ఇద్దరం కలిసి ఒకే దగ్గర చదువుకున్నాం, ఒకే కంచంలో తిన్నాం, ఒకే మంచంలో పడుకుందాం, తర్వాత వేరే వేరే ఉద్యోగాలు వచ్చినా ఆయన వేరే నేను వేరే. ఆయన నీకు ఫ్రెండ్? నాకు కూడా ఆయన చాలా ఫ్రెండే, మంచి ఫ్రెండేనే. అట్లా ఆయన మీకు ఒకసారి గుర్తు చేయమన్నాడు సార్ అన్నాడు. అట్లా ఇప్పుడు ఎక్కడున్నాడంటే నాకు తెలియదు, ఫోన్ నెంబర్ కూడా తెలియదు, ఏమయ్యాడో కూడా తెలియదు. మంచి సమయానికి వచ్చిన ఆయన ఫోన్ నెంబర్ నాకు ఇస్తావా, నేను కొద్దిగా ఆయనతో మాట్లాడాలా, ఆయన తిరిగి కాంటాక్ట్లోకి రావాలనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చినాను. సరే సార్ మరి వారం తర్వాత ఎందుకు లేండి, ఈరోజు ఇచ్చేస్తాను. అదేం సార్ నా దగ్గర కొన్ని డాక్యుమెంట్లు లేవన్నావు, అవన్నీ వేరే విషయం. ఇప్పుడు ఏముంది, ఆయన నీకు ఫ్రెండ్ కదా, నీకు ఫ్రెండ్ అయితే నాకు కూడా ఫ్రెండే. కనుక స్నేహం అనేది ఏం చేస్తుంది? పవర్, శక్తి. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి స్నేహం కారణమైంది. కనుక ఏ అనే స్నేహితుడు బి అనే స్నేహితుని దగ్గరికి వచ్చింది. రెండవది లూకాసు వార్త 11వ అధ్యాయం 11వ అధ్యాయం 5వ వచనం ఆఖరి వరుస లేదా 6వ వచనం. నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు, మార్గంలో నా యొద్దకు వచ్చిన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదనెను. ఎందుకు వచ్చినాడు స్నేహితుడు? ఆకలితో వచ్చినాడు. కనుక ఆ స్నేహితుడు ఇంకో స్నేహితుని దగ్గరికి వెళ్ళాలంటే ఉద్దేశం లేకుండా వెళ్ళదు. ద పర్పస్ ఆఫ్ ద ఫ్రెండ్షిప్, స్నేహం యొక్క ఉద్దేశం. ఏ అనే స్నేహితుడు బి అనే స్నేహితుని దగ్గరికి రాత్రి వచ్చినాడు. వచ్చిన వెంటనే బి అనే స్నేహితుడు ఏం చేశాడు? వచ్చేసేవా, రాత్రి అయిపోయింది, సరే ఇదిగో నీకు గది సిద్ధం చేసినాను, దీంట్లో ఏసీ ఉంది, ఇక్కడ బాత్రూమ్ వాష్రూమ్ ఉంది, తర్వాత అవసరమైన సోపు టవల్ అన్నీ ఇక్కడే పెట్టేసేని, రాత్రి బాగా నిద్రవో, ఉదయకాలం లేచిన తర్వాత గ్లీజర్ ఆన్ చేసుకుంటే వేడి నీళ్ళు వస్తాయి, వేడి నీళ్ళు స్నానం చేసిన తర్వాత 9 గంటలకు ఆ ప్రాంతంలో నిన్ను వచ్చి మళ్ళీ ఒకసారి నేను లేపుతా, అప్పుడు నీకు మంచి టిఫిన్ వడ్డిస్తా, ఆ టిఫిన్తో రోజు అంతా ఆరంభిస్తాం అని స్నేహితుడు బి అనే స్నేహితుడు ఏ అనే స్నేహితునికి చెప్పి ఏ అనే స్నేహితుని రూమ్లో నుండి బయటకు వస్తుంటే అప్పుడు ఏ అనే స్నేహితుడు అడిగాడు అనుకోండి, రాత్రి నాకు ఆకలిస్తుంది, తినడానికి ఏమైనా కావాలి. అప్పుడు బి అనే స్నేహితుడు ఎలాగో స్పందిస్తాడు? ఏం సిగ్గు లేకుండా అడుగుతున్నాడేంటి? మేము పిలిస్తే అడగాలి కానీ, భోంచేసారా అంటే చెప్పాలి కానీ, మేము అడగకముందే చెప్పేస్తాడేంటి? అడగకముందే చెప్పాడంటే ఎంత ఆకలితో ఉన్నాడు. ఒకవేళ అదే స్థలంలో ఉంటే మనం ఏమంటాం? ఎవరైనా మన ఇంటికి వచ్చినారు, మామూలు మనం ఎవరిని అడగం కదా, భోంచేసి వచ్చారా అండి అని. ఎందుకని? అడిగితే మళ్ళీ పెట్టాల్సి వస్తుందేమో. నేను కొంతమందిని అడుగుతుంటా, బ్రదర్ టిఫిన్ చేసి వచ్చారంటే, బ్రదర్ ఇప్పుడు వాళ్ళని అడిగారు అనుకో, లేదన్నారు అనుకో, టిఫిన్ అక్కడి నుండి చేస్తామండి. కనుక మనకి అన్ని సమస్యలు, ఎందుకంటే మనమే ఒక సమస్య. ఇంకోసారి చెప్పమంటారు వద్దా? మనకి అన్ని సమస్యలే, ఎందుకంటే మనమే ఒక సమస్య. మన క్రీస్తు మనస్సు ఉంటే ప్రభు హెచ్చవలసింది, నేను తగ్గవలసింది అని అంటే ఎంత బాగుంటుంది. ఆ స్థలంలో ఉంటే మనం ఏం చేస్తాం? సిగ్గు లేకుండా అడుగుతాడే అని అనుకుంటామా? లేదా మీ భాషలో, గుంటూరు భాషలో చెప్పాలంటే ఏమంటాం? నేను అడగదాం అనుకున్నా, వెంటనే మీరు అడిగేస్తాం. దేవుని ఆత్మ మన ఇద్దరికి ఎలాగ పనిచేస్తుంది? నోటి దాకా వచ్చింది అడగదామని వెళ్ళకుండా నీకేం వచ్చిండు, అలాగే పడుకొని ఉదయం లేచి వడ్డించాలని నీకు అనిపించింటుంది. కానీ ఇది భాష కదా, ఇక్కడ భాష పని తక్కువ, భాష ఎక్కువ. కనుక నాకు నోటి దాకా వచ్చింది మాట్లాడదామని. అట్లా అరే మీరు ఏం తింటారో నాకు తెలియకపోయింది, అందుకే నేను చేయలేకపోయినా. సరే కానీ రాత్రి మీరు పడుకొని ఉండండి, ఉదయం చేస్తామా? చాలా పాలిష్గా మాట్లాడినట్లు ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు రాత్రి లేదు, ఉదయం చేస్తానులే అని అనము. చాలా పాలిష్గా. మీ భాష నాకు రాదు, ఎంత నేర్చుకోవాలని ట్రై చేస్తున్నా కానీ రావట్లే. సరే ఇప్పుడు ఆ స్నేహితుడు ఏమంటాడైతే, లేదు ఈ రాత్రి నాకు కావాలి. ఎందుకని? ఒకప్పుడు కూడా ఉండలేవా తినకుండా? అదే మనం ఉంటే ఏం చేస్తాం? 2-3 మాటలు చెప్తాం. నేనైతే ఏం చెప్పింటా సాకులు. అదే నువ్వు నాకు మంచి స్నేహితుడు వస్తున్నా కానీ వచ్చేటప్పుడు పలానా రోజు వస్తున్నాను ఒక్క మాట ఫోన్ చేయకపోయావా? రూపాయి ఖర్చు పెట్టలేదు, ఒక SMS, 1 పైసా.
SMS పంపించుంటే నీ కొరకు మంచి భోజనం, నీకు చేపల రోస్ట్ అంటే చాలా ఇష్టంగా, రొయ్యలు అంటే చాలా ఇష్టంగా, గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టంగా, అవన్నీ తయారు చేసి వడ్డించుంటేనే నీకు ఇష్టమైన తినండి వచ్చి ఒక్క ఫోన్ చేయకపోయావా? ఫోన్ కూడా చేయలేనంత పేదవాడేమో ఆ స్నేహితుడు. ఫోన్లో బ్యాలెన్స్ లేదేమో, మొబైల్ ఫోన్లో బ్యాలెన్స్ లేదేమో, SMS కూడా ఈయటానికి రానంత చదువు రాని వాడేమో ఆ స్నేహితుడు, కనుక చేయలేదు. ఇప్పుడు ఏం చేస్తాం మరి? ఏం చేస్తాం మరి? పర్వాలేదని వదిలేస్తామా? నేను చెప్పకుండానే వచ్చినా, మరి ఇప్పుడు నన్ను ఆకలితో చంపేస్తావా? ఈ రాత్రి ఒక్కటే నువ్వు అలాగే భరిస్తే రేపు ఉదయాన్నే నేను నీకు వడ్డిస్తా. ఈ రాత్రి ఒకటే భరించడానికి కుదరదు. కారణం ఏంటంటే ఆయనకు షుగర్ ఉందేమో, షుగర్ లెవెల్స్ పడిపోతే కోమాలోనికి వెళ్ళిపోయి చనిపోతాడేమో, ఉదయానికి ఉండడేమో, నువ్వు చేసే టిఫిన్ అంతా నువ్వే తినాల్సి వస్తుందేమో, లేదా ఆయన చనిపోయాడు కనుక చూడటానికి వచ్చిన వాళ్ళకి వడ్డించాల్సి వస్తుందేమో, కనుక ఆయనకి ఈ రాత్రే వడ్డించాలా. దెర్ ఇస్ అర్జెంట్ నీడ్, అత్యవసరమైన అక్కర ఉంది. అక్కర ఏంటంటే రాత్రే వడ్డించాలా. ద పర్పస్, ఉద్దేశం. ఇది నా ఎంతో అక్కర కలిగి ఉన్నారు. రాత్రుల్లో ఉన్నారు వాళ్ళు, పగలు రావట్లేదు. పగలైతే మనం ఏదో ఒక ప్రయత్నం చేస్తాం, ఎవరి దగ్గరికి వెళ్ళి తీసుకుని వస్తాం, ఎవరైనా సహాయం అభ్యర్థిస్తాం. రాత్రి ఎక్కడికి వెళుతాము? కనుక ఈ స్నేహంలో ఉన్న 3వ లక్షణం మనం ఇక్కడ చూడొచ్చు. ఏంటంటే లూకాసు వార్త 11వ అధ్యాయం. లూకాసు వార్త 11వ అధ్యాయం 6వ వచనం. నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు మార్గంలో నా ఎద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా ఇది ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల. ప్రైస్ ఫర్ ద ఫ్రెండ్షిప్, స్నేహం కొరకైన క్రయం. ఈ బి అనే స్నేహితుడు ఇప్పుడు సి అనే స్నేహితుని దగ్గరికి వెళ్ళాడు. ఎప్పుడు? రాత్రి వెళ్ళాలంటే వెళ్తామా? బహుశా బయటకు వెళ్తే కుక్కలు గరుస్తాయేమో. అవి ఎవరు వెళ్ళేటప్పుడు గరవు, మనం వెళ్ళేటప్పుడే గరుస్తుంటాయి. కొన్ని కుక్కలు ఎంత తెలివైనవంటే మొరిగితే బహుశా మనం సిద్ధపడతాం, ఇదేదో మొరుగుతున్నట్టుందని కర్ర ఏదో ఒకటి చేత పట్టుకొని జాగ్రత్తగా వెళ్తూ ఉంటాం. మొరగకుండా అలాగే ఎక్కడో పడుకొని ఉంటుంది. మనం వెళ్ళేటప్పుడు నేరుగా వచ్చి మెల్లగా వచ్చి వెనక పట్టుకునింది అనుకో, అపాయం జరగవచ్చు. పాములు గరవచ్చు, తేళ్లు గరవచ్చు, దొంగలు రావచ్చు, ఏదైనా అపాయం జరగవచ్చు రాత్రి. ఈ క్రైమ్ చెల్లించడానికి ఇష్టపడాలి. ఎందుకంటే ఏ అనే స్నేహితుని పోగొట్టుకోకూడదు. దాని కొరకే బి అనే స్నేహితుడు సి అనే స్నేహితుని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి బెల్ కొట్టాడు, కాలింగ్ బెల్. ఆయన పడుకొని ఉన్నాడంట. మాటి కాలింగ్ బెల్ కొట్టాడు. ఎవరు? నేనే. ఏంటి వచ్చావు? చాలా పని మీద వచ్చా. ఏం వచ్చినావు? అవసరము. ఎన్ని రోడ్లు అవసరము? 3 అవసరం అంట. 4 వద్దా? ఆయన కరెక్ట్గా అడిగాడు. చూడండి, 3 సరిపోతాయా? మనలాంటి వాళ్ళకైతే సరిపోవు, కానీ ఆయనకి సరిపోతున్నాయంట 3. 2 అడగలేదు, 3 అడిగాడు. 3 యజ్ఞం. ఈ లోకమంతా 3 అడుగుతుంది. ఏమని అడుగుతుంది? ఐ వాంట్ 3 pieces of loaves. 3 రొట్టెలు నాకు కావాలా. 3 జ్ఞాపకం చేసింది. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు. ద హోల్ వరల్డ్ ఈజ్ క్రైయింగ్ ఆఫ్టర్ గాడ్. నాకు దేవుడు కావాలా, దేవుడు కావాలా, దేవుడు కావాలా, నాకు ఆహారం కావాలా. ఏంటి ఆహారం? యేసు ప్రభువు అన్నాడు యోహాను సువార్తలో, మనుషులు రొట్టె వల్ల మాత్రమే కాక దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించిన నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు. అంత తినాను నేను వాడిని లేపుదును. కనుక యేసు ప్రభువే పైనుండి దిగి వచ్చిన ఆహారం, దేవుని ఆహారం. యేసుక్రీస్తు ప్రభువుని తినడం ద్వారా, త్రాగడం ద్వారా మానవ కోటికి సంపూర్ణమైన సంతోషం, ఆత్మకు నెమ్మది, సమాధానం ఉంటుందన్న సంగతి యేసు ప్రభు వారు గమనించినారు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు, అంత తినాన్ని నేను వాడిని లేపుతా అనగా వాడు బ్రతికిన వాడు ఉంటాడన్న సంగతి మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఇప్పుడు సంగతి ఏంటంటే మనం అలాంటి అక్కర కలిగిన వారిని గుర్తించగలుగుతున్నాం. వారే మన దగ్గరికి వస్తున్నారు. ఈ బి అనే స్నేహితుడు ఏ అనే స్నేహితుని దగ్గరికి వెళ్ళలేదు. ఏ అనే స్నేహితుని దగ్గర బి అనే స్నేహితుని దగ్గరికి వచ్చినాడు. మా యొద్ద ఏమీ లేదు. బి అనే స్నేహితుని యొక్క స్థితి ఏంటంటే ఐ హ్యావ్ నథింగ్ టు స్ప్రెడ్ బిఫోర్ హిమ్. అతనికి వడ్డించడానికి నా యొద్ద ఏమీ లేదు. ఈ మాటలు మనం చెప్పగలమా? ఎవరైనా మనకి సండే క్లాస్ చెప్పమన్నారు అనుకోండి, మనం ఏమంటాం? సండే క్లాస్ ఎంతమంది పిల్లలు? 10 మంది. 10 మంది అయితే వద్దులే, 100 మంది కావాలి. మనకు లోపలే సత్త లేదు. బయట 10 మంది అయితేనేమో 100 మంది అయితేనేమి. ఆహారం ఉన్నప్పుడు ఎంతమందికైనా పంచిపెట్టచ్చుగా. ఆహారమే లేదుగా. మనం ఎప్పుడు ఏం చేస్తామంటే బహుశా గుంపును చూసి మనం ప్రయత్నం చేస్తాం. మన యొద్ద ఏం లేకపోతే మనం ఎవరికి సహాయం చేస్తాం? మన యొద్ద ఏమి లేకపోతే మనం ఎవరి ఆకలి తీరుస్తాం? ఈ దినాన దేవుని ప్రజలముగా మనము
దేవుని సంఘములో ఉన్న మనము బాధ్యత వహించే వారమైనా, సండే క్లాస్ టీచర్స్ అయినా, యూత్ లీడర్స్ అయినా, సేవకులైనా, బోధకులైనా, కాపర్లైనా, ఉపదేశకులైనా, నా యొద్ద ఇతరులకు వడ్డించడానికి ఏమీ లేకపోతే నేను వారి ఆకలి ఎలాగ తీరుస్తా, వారి దాహం ఎలాగ తీరుస్తా? దాహము గల వారులారా నీళ్ళ దగ్గర రెండు బయటికి వెళ్ళి కేకలేసి చూస్తే వాళ్ళంతా మన దగ్గరికి వస్తే యేసు ప్రభువును వారికి పరిచయం చేయకపోతే వారు ఎలా తృప్తి పొందుతారు? జీవాహారమైన యేసుక్రీస్తు ప్రభువును వారికి విరిచి వడ్డించకపోతే వారు ఎలా తృప్తి పొందుతారు? విరిచి వడ్డించాలంటే నా దగ్గర ఏమైనా ఉండాలి కదా. మరి నా దగ్గర లేకపోతే నేనేం చేయాలా? అర్ధరాత్రి మధ్యరాత్రి మోకరించి సి అనే స్నేహితుని దగ్గరికి ఎప్పుడైనా మనం వెళ్ళే అనుభవంలోనికి లేకపోతే ఏ అనే వ్యక్తి యొక్క ఆకలి తీర్చబడదు. కొన్నిసార్లు మనం అనుకుంటాం మా సంఘంలో ఎవరు లేరు బ్రదర్ చెప్పేవాళ్ళు, మా సంఘంలో సండే క్లాస్ టీచర్స్ ఎవరు లేరు బ్రదర్, యూత్ లీడర్స్ ఎవరు లేరు బ్రదర్, ఎక్కడ ఎవరు లేరు మనం తప్ప. ఎందుకంటే మనకేమి మన దగ్గర పట్టించడానికి ఏమీ లేదుగా. మనం ఆయన యొద్ద నుండి అన్ని తీసుకోవాలి. అందుకే యాకోబు 1:17 రాయబడింది, శ్రేష్టమైన ప్రతి ఈవి పర సంబంధమైనది జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును. మనం పొందే ప్రతిది మనది కాదు. ప్రార్థన గాని, వాక్యం గాని, బోధ గాని, సేవ గాని, సండే క్లాస్ టీచర్స్ గాని, యూత్ లీడర్స్ గాని, ఏ పరిచయమైనా సరే యెహోవా ఇచ్చేను, యెహోవా తీసుకుని పోయేది. ఇచ్చేవాడెవరు? సమస్తము ధారాళముగా దయచేస్తున్న దేవుడు. ఆయన యొద్ద నుండి మనం పొందితే కొంతమంది ఆకలి తీరుతుంది, కొంతమంది దాహం తీరుతుంది. ఎవరైనా మీకు వర్తమానం చెప్పారనుకో, బ్రదర్ రేపు వాక్యం చెప్పాలా మీరు సిద్ధపడండి అంటే మనం ఏమంటాం? సరే సిద్ధపడతానంటాం. కొంతమంది చెప్తున్నారు, బ్రదర్ నా వద్ద 400 వర్తమానాలు ఉన్నాయి, నన్ను ఒకే ఒక వాక్యం చెప్పమంటే అలాగే చెప్పేది. మీరు చెప్పుకోండి. నిజమైన పరిచారకుడు ఎప్పుడూ సి అనే స్నేహితుని దగ్గరికి వెళ్ళి అవసరమైనది తీసుకొని వచ్చేవాడు. నా యొద్ద ఏమీ లేదనే వ్యక్తి నిజమైన పరిచారకుడు. ఐ హ్యావ్ నథింగ్ టు సెట్ బిఫోర్ మై ఫ్రెండ్. నా స్నేహితుల దగ్గరికి ఇవ్వడానికి ఏం లేదు, ఈ 1000 మందికి పంచడానికి నా యొద్ద ఏమీ లేదనే వ్యక్తి నిజమైన క్రైస్తవుడు. అలాంటి పరిచారకులుగా మనం ఉంటే ఎంత బాగుంటుంది. ఇప్పుడు జరిగిన సంగతి ఏంటంటే, ఆ స్నేహితుడు బి అనే స్నేహితుడు సి అనే స్నేహితుని యొక్క తలుపులు తట్టాడు. సి అనే స్నేహితుడు లోపల పడుకొని ఉన్నాడు. ఏమొచ్చావు? ఏమి లేదు, నాకు అవసరము. ఏం అవసరము? భోజనం అవసరము. ఎంత కావాలా? 3 రొట్టెలు కావాలా. బి అనే స్నేహితుని దగ్గర ఫ్రిడ్జ్ ఉంది, ఫ్రిడ్జ్ అంతా తెరిచాడు, ఏం లేదు దాంట్లో. కిచెన్లోకి వెళ్ళాడు, కిచెన్ అంతా చూసాడు, ఏం లేదు దాంట్లో. కనీసం బ్రెడ్ ముక్కలు లేవా? లేవు. చక్కెర లేదా? లేదు. బెల్లం లేదా? లేదు. కొబ్బరి లేదా? లేదు. ఇంకేదైనా అవసరానికి మామూలుగా గుంటూరు జిల్లాలో ఉన్న పండు మిరపకాయ పచ్చడి కూడా లేదా? ఐ హ్యావ్ నథింగ్ టు సెట్ బిఫోర్ హిమ్. ఆయన యొక్క ఉంచడానికి నా యొక్క ఏమీ లేదు. బహుశా నీళ్ళు కూడా లేవేమో, ఐస్ క్రీమ్ లేదేమో, ఇంకేమీ లేదు. ఖాళీ చేతులతో ఉన్నాను, నీ యొద్దకు వచ్చినాను. ఏం కావాలి మరి? 3 రొట్టెలు చాలు. అప్పుడు లోపలున్న స్నేహితుడు అన్నాడు, ఆ లోపలున్న స్నేహితుడు ఇలాగంటాడా? నేను నా భార్య పిల్లలతో పడుకొని ఉన్నాను, లేదా నా పిల్లలతో పడుకొని ఉన్నాను కనుక నేను ఇప్పుడు తలుపు తీసి బయటికి రాలేను అని చెప్తాడా? అలాగే చెప్పడు కదా. ఏం చేస్తాడంటే ఆయన తలుపు తీసి తన స్నేహితునికి అవసరమైంది ఇస్తాడు. పిల్లలతో పడుకొని ఉన్నాడంటే ఈ స్నేహితుడికి పిల్లలు ఎలాగొచ్చారు? బి అనే స్నేహితుడికి పిల్లలు లేరు, ఏ అనే స్నేహితుడికి పిల్లలు లేరు, సి అనే స్నేహితుడికి పిల్లలు ఎక్కడి నుండి వచ్చారు? చెప్పాం కదా యేసుప్రభు ఈ సి అనే స్నేహితుడు అని. యేసుప్రభు పిల్లలు ఎక్కడి నుండి వచ్చారు? యోహాను సువార్త 1:12, నా మాట విని నన్ను పంపిన ఎందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నిత్య జీవము గలవాడు. అది ముందుకు వచ్చిన యోహాను 1:12 ఏం రాయబడింది? ఎందరైతే తన నామమందు విశ్వాసం ఉంచుదురో వారందరూ దేవుని కుమారులొకటకు లేదా కుమార్తెలొకటకు పిల్లలొకటకు ఆయన వారికి అధికారము అనుగ్రహించిన. ఆయన ఎంత విశ్వాసం ఉంచిన వారంతా ఆయన పిల్లలు. ఆదికాండం మొదలుకొని లూకా సువార్త దాకా ఆయన ఎంత విశ్వాసం ఉంచిన వారంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నారంట? ఆయనతో పాటు పడుకొని ఉన్నారంట. పడుకుని దేని జ్ఞాపకం చేస్తున్న వాళ్ళ మంచం మీద ఉన్నారు. మంచం మీద అంటే రెస్ట్, విశ్రాంతి. వాళ్ళంతా విశ్రాంతిలో ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వారిద్దరిని లేచి వచ్చి మనకు తలుపు తీసి ఇవ్వాలని కోరుతున్నారు. తలుపు తీసాడు అనుకో, యేసు ప్రభు దానిలో ఎంత ఉంటుంది? 3 రొట్టె ముక్కలే ఉంటాయా? కొన్ని చేపలే ఉంటాయా? అంత విస్తారంగా ఉంది. స్నేహితుడు అన్నాడు అనుకో, బి అనే స్నేహితుడు ఎంత కావాలో తీసుకో అని. సి అనే స్నేహితుడు అంటే 3 రొట్టెలు చాలు. 3 ఎందుకు? ఇంకా చాలా తీసుకో, ఇంకా 3 తీసుకో. నువ్వు తీసుకెళ్లే లోపల ఇంకా ఆకలి ఎక్కువైపోయింది, ఎక్కడ తినొచ్చు. అప్పుడు అడిగినప్పుడు 3 అడిగాడు, అప్పుడే ఇచ్చింటే 3 ఎత్తుతో సరిపోయి ఉంటుంది. ఇప్పుడు లేట్ అయిపోయింది కనుక 6 కావచ్చు.
పట్టి బ్రెడ్ తీసుకుంటే సరిపోద్దా? జామ్ తీసుకో, క్రీమ్ తీసుకో, ఆమ్లెట్ తీసుకో, తర్వాత ఇంకేంటి ఐస్ క్రీమ్ తీసుకో, స్ప్రైట్ తీసుకో, ఇంకా అవసరమైనవన్నీ తీసుకో. ఎట్టి తీసుకెళ్ళా తీసుకో. అవన్నీ తీసుకొని వచ్చినాడు, మై లేకుండా మోసుకొని వచ్చినాడు ఆ రాత్రి. ఇదంతా రాత్రే జరిగింది, పగలు కాదు. ఇదంతా రాత్రే జరగాల. అనగా లోకము పాపంతో నిండి ఉన్నప్పుడే విశ్వాస వీరుడు దేవుడితో పోరాడు బయటికి తీసుకురావాలా. ఇదంతా వాడి దగ్గరికి తీసుకుని వచ్చిన తర్వాత స్నేహితుడా నీ యొద్దకు తీసుకుని వచ్చిన ఇదిగో తిను. ఇప్పుడు ఆ స్నేహితుడికి చూసిన తర్వాత ఎలాగ అనిపిస్తుంది? సంతోషపడతాడా, దుఃఖపడతాడా? నేను 3 రొట్టెలు అడిగాను, కానీ నువ్వేం తెచ్చావు? 3 రొట్టెలే కాకుండా క్రీమ్ తెచ్చినావు, జామ్ తెచ్చినావు, ఆమ్లెట్ తెచ్చినావు, ఐస్ క్రీమ్ తెచ్చినావు, తర్వాత ఇంక సోన్ పాపడి తెచ్చినావు, స్వీట్ తెచ్చినావు. వీటన్నిటికి మించి గుంటూరు నాకు ప్రియమైన ఎండగారు పచ్చడి కూడా తెచ్చావు. థ్యాంక్ యూ. ప్రార్థన యేసు ప్రభు వారు మనకు నేర్పించే సంగతి ఇది. కనుక ఈ మధ్యాహ్న ప్రభు సన్నిధిలోనికి మనం వచ్చినప్పుడు తెర చినిగిపోయింది కనుక మనం ఎట్టి వారమైనా సరే ఆయన సన్నిధిలో ప్రవేశించి, ప్రభువా నా కుటుంబం యొక్క అక్కరేది, మా స్థానిక సంఘం అక్కరేది, మా చుట్టుపక్కల సంఘాల యొక్క అక్కరేది, వాళ్ళంతా ఆకలితో ఉన్నారు, నా యొద్దకు వచ్చినారు, నా యొద్ద ఏమీ లేదు అని అంటే ఎంత బాగుంటుంది. అప్పుడు ప్రభు యొద్ద నుండి మనం పొందగలం. ఇలాగ మనం ప్రార్థన చేసింటే పరిచయం చేయటానికి యోగ్యులం. ఇలాగ ఏ రాత్రి అయినా మనం ప్రార్థన చేయకపోయింటే మనం పరిచయం చేయటానికి యోగ్యులం కాదంటే తప్ప. రాత్రిపూట స్నేహితుని అడిగే ధైర్యం ఉండాలంటే పగలపూట ఆ స్నేహితుని బాధపరచిన మనస్సు, జీవితం ఉండాలి. పగలంతా ఆ స్నేహితుని తిట్టి ఆడిపోసుకొని రాత్రి వెళ్ళి, స్నేహితుడా నా దగ్గర ఇంకో స్నేహితుడు వచ్చినాడు, భోజనం ఏమంటే ఇస్తాడా? పగలంతా యేసుప్రభుని మనం గాయపరిచి, దూషించి, అవమానపరిచి రాత్రి వెళ్ళి, ప్రభువా నువ్వు లేకపోతే ఎవరున్నారయ్యా, చాలే బేతాళ కాకలు. ప్రభు పరిశుద్ధాత్మయుడు దేవుడు ఎలాగంటాడు, పగలంతా నన్ను హింసించినావు, నా ముఖం మీద ఉమ్మి వేసినావు, నన్ను అవమానపరిచినావు, నన్ను తిట్టినావు, తర్వాత నన్ను సిలువ వేసినావు, ఇప్పుడు రాత్రి వచ్చి ఇలాగంటున్నావే. కనీసం ఒప్పుకుంటే, విడిచిపెట్టడానికి ఇష్టపడితే ప్రభు మనల్ని క్షమిస్తాడు. మధ్యాహ్నము తిరిగి మనం ప్రభు సన్నిధిలోనికి వస్తాం. నా మందిరమును మీ మధ్య ఉంచేదను. బహుశా దేవుడు మనకి ఏదో ఒక పరిచయం అప్పగించినాడు. నువ్వు కాలేజీలో రూమ్లో ఉన్నావు, నీ చుట్టుపక్కల కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వారు ఆకలి తీర్చడానికి మనది ఏమీ లేదు. నువ్వు ఒక పొలంలో పనిచేస్తున్నావు, నీ చుట్టుపక్కల కూలీలు ఉన్నారు, వారు ఆకలి తీర్చడానికి నీ వద్ద ఏమీ లేదు. నువ్వు ఒక రైతు, నీ దగ్గర కొంతమంది పనిచేసే వాళ్ళు ఉన్నారు, వారు ఆకలి తీర్చడానికి నీ వద్ద ఎవరు లేరు, నీ వద్ద ఏమీ లేదు. నువ్వు ఒక ఇంటి యజమానుడు, నీ ఇంట్లో వారంతా ఆకలితో ఉన్నారు, వారి ఆకలి తీర్చడానికి ఏమీ లేదు. బహుశా నువ్వు ఒక బోధకుడు, ఒక ఉపదేశకుడు, ఒక సంఘమైన బాధ్యత వహించే వ్యక్తివి, లేదా సంఘ సేవకుడివి, ప్రజల యొక్క అక్కర తీర్చడానికి భవిష్యం అనేది ఏమీ లేదేమో. ఈ మధ్యాహ్నం ప్రభు దగ్గరికి వస్తాం. ప్రభు అనేకసార్లు నా దగ్గర చాలా ఉంది అనుకున్నాను, నా దగ్గర ఉన్న ఇతరులకు వడ్డిస్తే బహుశా వారికి ఏం ఉపయోగం ఉండదు. మనం సి అనే స్నేహితుని దగ్గర తీసుకురాకుండా మన దగ్గర ఉండేదే బి అనే ఏ అనే స్నేహితునికి వడ్డిస్తే ఏమైతే తెలిసినా చెప్పమంటారా, చెప్తారా? 108 పిలవాలి. మన దగ్గర ఉండేదంతా ఏంటి? పాడైంది కదా, కంపు కదా, శరీరం కదా, మరణం కదా. కనుక మరణం అయితే ఏం చేయాలా? 108 రావాలా, అంబులెన్స్ వస్తున్నా మనం తీసుకెళ్తుంది. కనుక మనము దేవుని ప్రజలకు ఎలాంటిది వడ్డించాలంటే ఆయన సింహాసనం నుండి నేరుగా దిగి వస్తున్న ఆ జీవజలము, ఆ జీవాహారము ప్రజలకు వడ్డించినప్పుడు వారు తిని తృప్తి పొంది దేవుని స్తుతించడానికి అవకాశం. కనుక ఈ మధ్యాహ్నం మనం ప్రభుకు సమర్పించుకుందాం. ప్రభువా నాకు రక్షణ అనుగ్రహించి ఒక బాధ్యత అప్పగించిన, ఆ బాధ్యత నా చుట్టూ ఉంది, నేనే ఇతరులకు ప్రోత్సాహం, నిరీక్షణ ఇవ్వవలసిన వాడిని. అయితే అనేక సందర్భాలు అలాగ చేయలేదు. ఎజ్రా అలాగ చేశాడు, నెహెమ్యా అలాగ చేశాడు, దానియేలు అలాగ చేశాడు, యేసుప్రభు అలాగ చేశాడు, పౌలు అలాగ చేశాడు, భక్సింగ్ గారు అలాగ చేశారు, మాకు ముందు వెళ్ళిన అనేక మంది విశ్వాసులు అలాగ చేశారు. ఇది నేను కూడా అలాగ చేయాలని నేను కోరుతున్నాను. ప్రభువా నాకు ప్రార్థన నేర్పు, మోకరించండి, ప్రార్థన చేస్తాను.